కేజీబీ స్పెషల్ ఆఫీసర్స్ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు రెస్పాండ్ కండి. ఇంతకుముందు స్టేటస్ ప్రకారంగా మనకు 11 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఇంకా 6 మెంబర్స్ జాయిన్ కావాల్సి ఉండే. మరి మీరు జాయిన్ అయ్యారా కాలేదా ఒకసారి మాకు చెప్పండి. ఎందుకంటే మనకు గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారు మనకు ఇప్పుడు జూమ్ మీటింగ్ లో జాయిన్ అయి ఉన్నారు. మరి మిడ్ డే మీల్స్ నిర్వహణ విధానం లోపల మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత అదేవిధంగా సలహాలు సూచనలు మనం వినాల్సి ఉంది కాబట్టి వినాలి. మరి రేపటి నుంచి వాటిని ఇంప్లిమెంటేషన్ స్కూల్ లెవెల్ మనం చేయాలి. ఈరోజు జరిగినటువంటి 2 సంఘటనలు చాలా బాధాకరమైనటువంటి విషయాలు. మరి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మరి మనం కొంత అజాగ్రత్త ఉండడం వల్ల మరి ఇలాంటి సంఘటనలు జరిగాయి. పిల్లలు ఇప్పుడు రిమ్స్‌లో అడ్మిట్ అయి ఉన్నారు. మరి రేపటి నుంచి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి అందరూ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తగు జాగ్రత్తలతో మిడ్ డే మీల్స్ నిర్వహించవలసిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఇంకా జాయిన్ కానటువంటి వాళ్ళు వెంటనే జాయిన్ కండి. ఇప్పటికే చాలా కాలం టైం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయింది మన జూమ్ సమావేశం స్టార్ట్ చేసి. ప్లీజ్ ఇంటిమేట్ దెమ్. కేజీబీ స్పెషల్ ఆఫీసర్ 7 మెంబర్, ఇప్పుడు ఇంకొక 7 మెంబర్స్ జాయిన్ కావాల్సి ఉండే. 14 మంది జాయిన్ అయ్యారు సార్. ఇప్పుడు ఎస్ఓస్ మనకు 14 మంది ఉన్నారు కేజీబీ ఎస్ఓస్. సార్ ఇంకొక ముగ్గురు జాయిన్ కావాలి కదా. ముగ్గురు కావాలి సార్. మనకు ఐడెంటిఫై చేశారా సూరజ్? నేను చేస్తున్నా, వాళ్ళకి కాల్ చేస్తున్నా సార్. ఐడెంటిఫై చేసి కాల్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ముగ్గురు ఇట్లా అయితే ఒక మేడం అయితే ఇప్పుడు ఆదిలాబాద్ రూరల్ ఆమె జాయిన్ అయిందా? ఆమె కాలేదు సార్ ఇంకా. అదే ఆమె కాలేదు. ఇంకా ఇద్దరు ఎవరో ఒకసారి చూడండి. నేను చేస్తా కాల్ చేస్తా వాళ్ళకి. సూరజ్ సార్ మనకు టిఎస్ఎంఎస్ నుంచి 6 మెంబర్స్ వచ్చారా సార్? ఒక్క నిమిషం చెక్ చేస్తున్నా సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను బంగారుగూడ మేడం కాల్ చేశాను. కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది, ఆన్ లో ఉన్నదని చెప్పింది. వేరే అవును సార్, మనకు 5 జాయిన్ అయ్యారు. 6 కదా, 5 అంటే ఒక బంగారుగూడ ప్రిన్సిపల్ జాయిన్ అయితే మనకు ఓకే. నార్నూర్ ప్రిన్సిపల్ గారు జాయిన్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రాజశేఖర్ సార్ మీరు ఫోన్ చేశారా మేడం? కాల్ చేశాను. సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది, అంటే ఓపెన్ అయితే లేదు అని అన్నారు మేడం. వేరే ఫోన్ తోని ట్రై చేస్తా అన్నది. ఓకే, ఎందుకంటే మనకు అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పుడు జాయిన్ అయి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు మనకు సజెషన్స్ ఇవ్వడానికి ఉన్నారు కాబట్టి మరి అందరు పార్టిసిపెంట్స్ జాయిన్ అయితే బాగుంటది. అవునవును, ట్రై చేస్తుంది మేడం. ఓకే సార్. ఓకే, నాకు ఏ టైంలో ఫోన్ వస్తుంది ఊరికల్లా బాగా దూరం పోతుంది. రమ్మని టైమింగ్స్లో ఇంకొక అర్ధగంట అయినాక ఉంది. ఓకే మేడం, వెల్కమ్ మేడం. బంగారు కూడా ఓకే మేడం జాయిన్ అయ్యారు. మీకోసం వెయిటింగ్ చేస్తున్నాం మేడం. మనకు ఇప్పుడు మన ఆనరబుల్ అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గారు మన మేడం లైన్ లో ఉన్నారు. మరి ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే మిడ్ డే మీల్స్ మీద కొంత అడ్వర్స్ జరిగిందో, మరి ఫుడ్ పాయిజనింగ్ జరిగి కొంతమంది పిల్లలు ఇప్పుడు రిమ్స్ లో అడ్మిట్ అయి ఉన్నారు. కేజీబీ రూరల్, తర్వాత అదేవిధంగా ఎంపీపీఎస్ గోడ్కూర్లో మరి మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు కొంతమంది జాయిన్ కావడం జరిగింది, అడ్మిషన్ అయ్యారు. మరి ఇలాంటి సంఘటనలు జరగకూడదు. మనం ఎన్నో సార్లు చెప్పి ఉన్నాం. మరి ఎండిఎం నిర్వహణలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా నీట్ గా
భోజనం పెట్టాలని చెప్పినప్పటికీ మరి ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. మరి తిరిగి మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి మన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు మరి మనకు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులకు, తర్వాత అదేవిధంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్, కేజీబీవి స్పెషల్ ఆఫీసర్లకు వెంటనే జూమ్ మీటింగ్ పెట్టమని చెప్పేసి వారు ఆదేశాలు ఇచ్చారు. మరి మనకు 700 హెడ్ మాస్టర్స్ ఉన్నారు. మరి ఇప్పటికీ మనకు 350 అంటే ఇంకా 50% జాయిన్ అయ్యారు. ఇంకా 50% జాయిన్ కాలేదు. మరి సిఆర్‌పీలకు అప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. మీ క్లస్టర్ పరిధిలో ఉండే పిఎస్, యూపీఎస్ హై స్కూల్ హెడ్ మాస్టర్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు వెంటనే జాయిన్ కమ్మని చెప్తున్నాము. మరి రెస్పాండ్ కావడం లేదు. ప్లీజ్ వెంటనే చూడండి ఒకసారి మీరు ఆ సెర్చ్ దాంట్లో వెతికినట్లయితే మీ కాంప్లెక్స్ పరిధిలో ఉండే మీ టార్గెట్ గ్రూప్ సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులు జాయిన్ అయ్యారా లేదా చూసుకొని జాయిన్ కానటువంటి వాళ్ళకు ఈ పాటికే మీరు ఫోన్లు వేసి జాయిన్ చేయించాలి. మరి మనకు ఈ ఫిగర్ పెరగడం లేదు. సిఆర్‌పీలు కూడా మరి దాదాపు అందరూ జాయిన్ కాలేదు. దీంట్లో ఒకసారి సెర్చ్ బాక్స్‌లో చూస్తే కూడా సూరజ్ సార్ మనం ఇచ్చినటువంటి మెసేజ్‌లో సార్ అంటే మనం ఆల్ హెడ్ మాస్టర్స్, ఎంఈఓస్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, తర్వాత మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్, స్పెషల్ ఆఫీసర్స్ ఆఫ్ కేజీబీవీస్ అని పెట్టాం కదా. అవును సార్, అవును సార్. సిఆర్‌పీస్‌ను కూడా జాయిన్ కమ్మని చెప్పి అన్నామా? సిఆర్‌పీస్, ఎంఐసిసిఓస్ మనము రాయలేదు సార్, స్పెషల్ గా వాళ్ళని రాయలేదు. కాబట్టి వీళ్ళు ఉండాలి. మనకు సిఆర్‌పీలు, ఎంఐసిసిఓ లేకపోతే కష్టము. ఏంటంటే వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయిపోతే మిగతా హెడ్ మాస్టర్లను ఇమ్మీడియట్ గా వాళ్ళు ఫోన్లు చేసి జాయిన్ చేయిస్తారు కదా సార్. సార్ అవునవును. అంటే మన కెపాసిటీ ఎప్పుడైతే మనకు 500 నిండుతుందో అప్పుడు వాళ్ళు లెఫ్ట్ అవుతారు. అంటే మన ఉద్దేశం ఏంటిదనంటే మనకు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే హెడ్ మాస్టర్స్ కు జూమ్ మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి అన్నాము. అవును సార్. కాబట్టి వారు చెప్పిన ప్రకారం మనం హెడ్ మాస్టర్లను టార్గెట్ గా తీసుకొని వాళ్ళకు జూమ్ లింక్ ఇచ్చాం. కాకపోతే వాళ్ళు జాయిన్ కావాలంటే మనకు సిఆర్‌పీలు ఫస్ట్ దీంట్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళని జాయిన్ చేయిస్తారు. తర్వాత మన టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోతే వాళ్ళు లెఫ్ట్ అవుతారు కదా. అదే నేను అంటే ఆ ఉద్దేశంతో సార్ సిఆర్పి గ్రూప్ లో పెట్టినా, సిఆర్పీలు కూడా వాళ్ళ హెడ్ మాస్టర్లకు లింక్ పంపించి, అంటే ముఖ్యంగా యూపీఎస్ హై స్కూల్ కు మన లింక్ చేరింది సార్. అవును సార్. ఒక ప్రైమరీ స్కేల్ లెవెల్ టీచర్లకు కూడా పంపిస్తారన్న ఉద్దేశంతో సిఆర్పీలకు కూడా గ్రూప్ లో పెట్టాను సార్ లింక్. ఓకే. సిఆర్‌పీ గ్రూప్ లో పెట్టారు కదా. ఓకే. సిఆర్‌పీలో దాన్ని చూస్తే వెంటనే వాళ్ళ కాంప్లెక్స్ పరిధిలో ఉండే పిఎస్, యూపీఎస్ హై స్కూల్ హెడ్ మాస్టర్లకు ఇన్ఫార్మ్ చేస్తారు. నేను సపోర్టింగ్ మెసేజ్ కూడా పెట్టేస్తాను సార్ ఇప్పుడు ఇమీడియట్ గా. ఓకే. పెట్టండి సార్, పెట్టండి. ఇప్పుడు ఈ గ్రూప్ లో జాయిన్ అయినటువంటి మొత్తం ఇప్పుడు మీటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే సార్, మనకు ఆన్ గోయింగ్ అకాడమిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు తప్పనిసరిగా జరిగే విధంగా చూడండి. రీడ్ ప్రోగ్రామ్ సంబంధించి విద్యార్థులు ఫ్లూయెన్స్ గా చదవడము, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయండి. ఎందుకంటే మనకు స్టేట్ లెవెల్ నుంచి మానిటరింగ్ టీమ్స్ వస్తున్నాయి కాబట్టి మరి ఎంతమంది పిల్లలు ఫ్లూయెన్స్ గా చదవగలుగుతున్నారు, దానికి సంబంధించింది కూడా మీరు పిల్లలతోటి ప్రతిరోజు ప్రతి పీరియడ్ లో 10 నిమిషాలు పిల్లలతోటి చదివించాలని చెప్పేసి మనము ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా చదివించండి. ఈ ప్రాక్టీస్ అనేది ప్రతిరోజు జరుగుతుండాలి. అయితే మరి మనకు 100 డేస్ ప్రోగ్రామ్ మన జిల్లా లోపల మనం లాంచింగ్ చేసిన తర్వాత అంటే 5th ఫిబ్రవరి నాడు మనం స్టార్ట్ చేసాం. మరి మార్చ్ 5th అయిపోయింది. అంటే దాదాపు 1 మంత్ ఈ ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి 1 మంత్ లోపల మరి అచీవ్‌మెంట్ లెవెల్స్ ఏం జరుగుతున్నాయి? అంటే స్టార్టింగ్‌లో పిల్లలు ఏ స్టేజ్‌లో ఉన్నారు? ఎంతమంది పిల్లలకు చదవడము రాకపోతుండే? అంటే తెలుగు, హిందీ తర్వాత అదే విధంగా ఇంగ్లీషు, మరాఠీ, ఉర్దూ ఈ భాషకు సంబంధించిన రీడింగ్ కాంపిటెన్సీస్‌లో ఎంతమంది విద్యార్థులు
అప్పుడు చదవగలిగారు, తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది ఇంకా ఇంప్రూవ్ అయ్యారు అనేది ఎప్పటికప్పుడు మీరు రికార్డ్ మెయింటైన్ చేయమని చెప్పాం. ప్రతి వీక్లీ వైజ్గా మీరు రికార్డ్ మెయింటైన్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మనం 4th వీక్ కంప్లీట్ అయినాయి కాబట్టి మరి మీరు 4 వారాలలో విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందనేది మీరు రీడ్ క్యాంపెయినింగ్ సంబంధించినటువంటి రికార్డ్ మెయింటైన్ చేయండి. మరి వచ్చినటువంటి అబ్జర్వర్స్ తప్పనిసరిగా మీ రికార్డు పరిశీలిస్తారు. తర్వాత అదేవిధంగా విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి చదివించడం జరుగుతుంది కాబట్టి ఈ చదవడము అనేటువంటి కార్యక్రమం అనేది విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ అయిపోయే వరకు అందరిలో ఫ్లూయెన్సీగా పిల్లలు తప్పులు లేకుండా ధారాళంగా చదివేటటువంటి ఎబిలిటీ వాళ్ళు పెంచుకోవాల్సి ఉంది కాబట్టి దీన్ని అందరూ పాటించాల్సిందిగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా న్యాస్ రిజల్ట్ విషయంలో కూడా మన ఆదిలాబాద్ జిల్లా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ గా మరి నేషనల్ లెవెల్లో గుర్తించడం జరిగింది. మరి మన ఆదిలాబాద్ జిల్లాకు 1 ఇయర్ ప్రోగ్రామ్ ఇచ్చారు కాబట్టి విద్యార్థుల లోపల మినిమం లెవెల్స్ కనీస అభ్యసన సామర్థ్యాలు పెరిగేలాగా మరి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అందరూ పనిచేయవలసి ఉంది. ప్రతి వారం రివ్యూ ఉంటది. ఆ రివ్యూలో కూడా మన యొక్క ప్రోగ్రెస్ మనం చూపించాల్సి ఉంటది కాబట్టి మరి ఉపాధ్యాయులందరూ చాలా డెడికేషన్ తో పనిచేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. అదేవిధంగా ఈ MDM కు సంబంధించిన నిర్వహణ విధానంలో కూడా గతంలో కూడా మీకు చెప్పాం. MDM మెనూను డిస్ప్లే చేయాలని చెప్పేసి, మెనూ ప్రకారంగా భోజనాలు పెట్టాలని చెప్పేసి, ఒకరోజు ఎంతమంది విద్యార్థులకు మనం భోజనాలు పెట్టామనేది కూడా రికార్డ్ రాయాలని చెప్పేసి, తర్వాత మెసేజ్ పంపమని చెప్పాం. 15544 అనే దానికి మీరు ప్రతి రోజు మెసేజ్ పంపాల్సి ఎంతమంది విద్యార్థులు మిడ్ డే మీల్ తీసుకున్నారు అనేది MDM మెసేజ్ పంపాలి. అదేవిధంగా MDM లో డైలీ స్టాక్ రిజిస్టర్ లో మీరు స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. టేస్టింగ్ రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. టేస్టింగ్ రిజిస్టర్ లో కూడా దీంట్లో ప్రధాన ఉపాధ్యాయులు, తర్వాత అదేవిధంగా ఇన్ఛార్జ్ టీచరు, తర్వాత విద్యార్థులు, తర్వాత పేరెంట్స్ ఆ రోజు ఎవరైతే టేస్ట్ చేశారో వాళ్ళ టేస్టింగ్ రిజిస్టర్ లో ఆ రోజు మెనూ ప్రకారంగా మనం వండామా, మరి ఎలా ఉంది భోజనం అనేది మరి ఆ టేస్ట్ రిజిస్టర్లు కూడా వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని మెయింటైన్ చేయాలని చెప్పేసి గతంలో కూడా సమావేశంలో చెప్పాం. మరి SMC సమావేశాలు కూడా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించాలని చెప్పేసి మన గౌరవ అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గారు ఆదేశించారు. మరి దానికి అనుగుణంగా 3వ శనివారం నాడు SMC మీటింగ్స్ దాని యొక్క ఎజెండాకు అనుగుణంగా నిర్వహించాలి. మరి నిర్వహించడమే కాకుండా వచ్చినటువంటి వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ తీసుకోవడము, మినిట్స్ రికార్డ్ చేయాలని చెప్పాం కాబట్టి మరి తప్పనిసరిగా SMC సమావేశాలు 3వ శనివారం నిర్వహించాలి. మరియు అదేవిధంగా మనకు మిగతా అకాడమిక్ యాక్టివిటీస్ లో భాగంగా ఇప్పుడు FA1, SA1 సంబంధించినటువంటి మార్క్స్ మనం ఆన్లైన్ లో అప్లోడ్ చేయవలసి ఉంది. ఇంకా చాలా పాఠశాలలు చేయలేదు కాబట్టి చేయాల్సిందిగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. తర్వాత ఎప్పటికప్పుడు ఇప్పుడు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ సంబంధించింది కూడా SVP ఇది కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంది. మరి మన ఆదిలాబాద్ జిల్లానే చాలా వెనుకబడిన పూర్ పెర్ఫార్మెన్స్ కింద మనకు కనబడుతుంది కాబట్టి SVPకి సంబంధించింది అప్లోడ్ చేయండి. మరి అదేవిధంగా నిష్టా 3కి సంబంధించి FLN నిష్టా 3 ఇది ప్రైమరీ టీచర్లకు సంబంధించింది. మరి మనకు 10 మాడ్యూల్స్ కంప్లీట్ అయినాయి. చాలా పూర్ పర్ఫార్మెన్స్ మీ యొక్క పర్ఫార్మెన్స్ చాలా పూర్ గా ఉన్నట్టు మనకు రిపోర్ట్స్ లో ఉన్నాయి. మరి మార్చి నెలలో మనకు 11th and 12th కి సంబంధించిన మాడ్యూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క ప్రైమరీ స్కూల్ టీచరు ఈ నెలలో మరి ఆ 2 మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో 11th and 12th కి సంబంధించిన మాడ్యూల్ మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని కంప్లీట్ చేసి సర్టిఫికేట్ ను పొందాలి. ఎవరికైతే 70% సంబంధించినటువంటి మార్క్స్ వస్తాయో, అంటే మనకు ఆ క్విజ్ లో 20 క్వశ్చన్స్ ఉన్నాయి. 20లో అవుట్ ఆఫ్ 20లో మీరు 14 క్వశ్చన్స్ కు కరెక్ట్ ఆన్సర్స్ చేసినట్లయితే 70% మార్క్స్ మీకు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మీరు ఆ కోర్సు కంప్లీట్ చేసినట్టు సక్సెస్ఫుల్ గా అప్పుడు మీకు సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ మార్చ్ మంత్ కు సంబంధించి మాత్రం 11, 12 కి సంబంధించిన మాడ్యూల్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ కంప్లీట్ చేయాల్సిందిగా మనకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. మన యొక్క ప్రోగ్రెస్ కూడా మనం ఈ నెలలో చూపించాల్సి ఉంటది కాబట్టి అందరూ ఈ 11th, 12th కి సంబంధించిన మాడ్యూల్ కంప్లీట్ చేయండి. తర్వాత ఇంకా ఎవరైతే బ్యాక్లాగ్ గా ఉన్నటువంటి మాడ్యూల్స్, బ్యాక్లాగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఏప్రిల్లో అవకాశం ఇస్తామని చెప్పారు. ఏప్రిల్లో ఫస్ట్ 1 to 6 మాడ్యూల్స్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఇస్తామని అన్నారు. అదేవిధంగా మేలో 7 to 12 కి సంబంధించిన మాడ్యూల్స్
ఇన్కంప్లీట్ ఉన్నాయి, కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ 11th 12th సంబంధించిన మాడ్యూల్ మాత్రం ఈ నెలలో కంప్లీట్ చేయాల్సింది మాత్రం తప్పనిసరిగా అందరూ 100% రిజిస్ట్రేషన్ చేసుకొని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మరి మనకు ఆదేశాలు ఉన్నాయి. మనం అది కంప్లీట్ చేస్తేనే మన యొక్క ప్రోగ్రెస్ను మనం స్టేట్ వారికి, నేషనల్ లెవెల్ వారికి చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ దీని మీద తగు జాగ్రత్తలతోటి ఎంత ఒక 4 hours టైం మీద కాదనుకుంటే మీరు ఆన్లైన్లో ఆ నిష్టకు సంబంధించిన కోర్సును కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కంప్లీట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ మరి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు మరి మనకు లైన్లో ఉన్నారు సార్. మరి మనకు అందరూ జాయిన్ అయ్యారా సార్? ఎవరెవరు జాయిన్ అయ్యారు? ఆల్ సెక్టరల్ ఆఫీసర్స్ జాయిన్ అయ్యారా? కాంప్లెక్స్ హెచ్ఎంస్, ఎంఈఓస్? సార్ మనకు ఇక్కడ కాంప్లెక్స్ హెచ్ఎంస్ తర్వాత సార్ ఎంఈఓస్, సెక్టరల్ ఆఫీసర్స్, డిఓ మేడము అండ్ ఆల్ పిఎస్ యూపీఎస్ హెచ్ఎంస్ అండ్ సార్ టిఎస్ మోడల్ ప్రిన్సిపాల్స్ అందరు జాయిన్ అయ్యారు సార్. ఎంఐఎస్ అండ్ సిసిఓ, కేజీబీ సెక్టరల్ ఆఫీసర్. సార్ సరే, అందరూ 100% ఎంఈఓస్ జాయిన్ అయ్యారు సార్. డిఓ మేడం గారు ఉన్నారు, ఎంఈఓస్ ఉన్నారు సార్, సెక్టరల్ ఆఫీసర్స్ ఉన్నారు, కేజీబీవి స్పెషల్ ఆఫీసర్స్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్, అదేవిధంగా పిఎస్సి యూపీఎస్ హై స్కూల్ సంబంధించినటువంటి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ అందరూ జాయిన్ అయి ఉన్నారు సార్. మరి మీరు మీ యొక్క గైడెన్స్ కోసం అందరూ వెయిటింగ్ లో ఉన్నారు సార్. మరి గుడ్ ఈవినింగ్ టు ఆల్ ది ఆఫీసర్స్, ఎంఈఓస్ కానీ, సెక్టరల్ ఆఫీసర్స్ కానీ, నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందరు జాయిన్ అయ్యారు. సో సుజాత్ ఖాన్ గారు, మీరు ఒకసారి ఈ రోజు మీటింగ్ లో ఏవైతే సమ్మరీ ఉన్నాయో పాయింట్స్ అన్ని కూడా ఒక తెలుగు అండ్ ఒక ఇంగ్లీష్ 2 కాపీస్ ఒక పీడిఎఫ్ పెట్టి తయారు చేసి షేర్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ టు ఆల్ ద పీపుల్. ఎందుకంటే ఇక్కడ పార్టిసిపెంట్ చూస్తే 400 ఆర్ట్ చూపిస్తున్నారు, కానీ అది మన స్ట్రెంత్ ఆఫ్ ద హెచ్ఎంస్ అన్ని చూసుకుంటే ఈజీలీ 900,000 ఉన్నారు. సో అది ఒకటి చూసుకోండి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, సో ఈ రోజు ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి వేర్ ఫుడ్ పాయిజన్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది అండ్ స్టూడెంట్స్ హెల్త్ అనేది ప్రాబ్లమాటిక్ అయింది. కాబట్టి సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హస్ టేకెన్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అండ్ అందరూ హెచ్ఎంస్ ఎవరైతే స్కూల్ ప్రిన్సిపల్, స్టాఫ్, టీచర్స్ అందరూ కూడా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో దిస్ ఇస్ హెల్త్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది వెరీ వెరీ సీరియస్ ఇష్యూ అండ్ ఇలాంటి నెగ్లిజెన్స్ కానీ, ఏమైనా ఇష్యూస్ కానీ, కోఆర్డినేషన్ ఇష్యూస్ కానీ, హెల్త్ విషయంలో కానీ, వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో, మిడ్ డే మీల్స్ లో కానీ ఏవైనా కానీ డిస్క్రిపెన్సీస్ కనుక ఫేస్ చేస్తే విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగైన్స్ట్ ద కన్సర్న్ హెచ్ఎం అండ్ ఆల్సో కన్సర్న్ పీపుల్ హూ ఎవర్ ఈస్ డీలింగ్ విత్ ఇట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఫుడ్ అండ్ మిడ్ డే మీల్ స్కీమ్ రిలేటెడ్ వాటిలో ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే హైజీన్ ఆస్పెక్ట్. మీకు ఆల్రెడీ నిన్న శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో పంచాయత్స్ నుంచి టాయిలెట్స్ అవన్నీ క్లీన్ చేసుకోమని చెప్పాము. ఇంకా ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా కరస్పాండింగ్ పంచాయత్ సెక్రటరీ అండ్ సర్పంచ్ తో మాట్లాడి వాళ్ళ యొక్క స్కూల్స్ లో కంపల్సరీగా టాయిలెట్స్ అండ్ ఆల్సో స్కూల్ ప్రిమిసెస్ అన్ని కూడా క్లీనింగ్ అనేది ఎంపీడబ్ల్యూ వర్కర్ ఉంటే ఎంపీడబ్ల్యూ వర్కర్ ఆర్ ఒకవేళ మీ దగ్గర స్కావెంజర్ గనక ఆల్రెడీ యూ హ్యావ్ ఎంప్లాయిడ్ అండ్ యూ ఆర్ పేయింగ్ వెరీ నార్మినల్ ఫీ, ఆ ఇన్ఫార్మల్ అరేంజ్మెంట్ అనేది కూడా మీ యొక్క లోకల్ బాడీస్ సర్పంచ్ ఆర్ పంచాయత్ సెక్రటరీ విల్ కంటిన్యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీచర్స్. సో ఆల్రెడీ వీ హ్యావ్ కమ్యూనికేటెడ్ దిస్ టు ఎంఈఓ. సో అది కంటిన్యూ చేయండి. ఎందుకంటున్నారంటే మీ యొక్క కిచెన్ షెడ్స్ కానీ, కిచెన్ రూమ్స్ కానీ హైజీన్ గా లేవు. మీరు ఏదో స్కూల్లో అన్నిట్లో ఎన్విరాన్మెంట్ బాగుంది, గ్రీనరీ బాగుంది, అవన్నీ బాగున్నాయి అని చెప్తున్నారు కొన్ని విజిట్ చేసినప్పుడు. బట్ వెన్ ఐ విజిట్ ద స్కూల్స్ కిచెన్స్ కానీ అవన్నీ కానీ ప్రాపర్ నీట్నెస్ లేదు. సో ఎవరైతే కుక్స్ కానీ, అసిస్టెంట్ కుక్స్ కానీ, హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ కిచెన్ రూమ్స్ కానీ, కిచెన్ షెడ్స్ కానీ ప్రాపర్ క్లీనింగ్ గా ఉన్నాయా లేదా అది ఒక్కసారి రివైవ్ చేసుకోవాలి. ఒకసారి అసెస్ చేసుకోండి. క్లీనింగ్ లేకపోతే అది అందరు కూడా క్లీన్ చేసుకోండి. అండ్ నెంబర్ 2 పాయింట్ ఇస్
కుక్స్ ఎవరైతే క్లీన్ చేస్తున్నారో, మేము ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ దేర్ ఆర్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో ఎవ్రీడే ఒక నోడల్ టీచర్ అనేవాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీ యొక్క స్కూల్లో టీచర్ అనేవాళ్ళు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో, దే షుడ్ బి రెస్పాన్సిబుల్ యాజ్ నోడల్ ఆఫీసర్ ఫర్ దట్ పర్టికులర్ డే ఫర్ ఎంటైర్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఒకవేళ 3 times సర్వ్ చేసే ఏమైనా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉన్నా కానీ ఆ వాటిలో కూడా కరస్పాండింగ్ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ ఆ రోజు సర్వ్ అయిన ఫుడ్ ప్రాపర్ శానిటేషన్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేశారా లేదా. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు కుక్స్ వంట చేసేటప్పుడు ఒక పర్సన్ ని ఎవరినైనా సరే ఎంతసేపు కుక్ చేస్తారు, మహా అయితే 1-2 hours కుక్ చేస్తారు. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ మానిటర్ చేయండి, కుక్స్ ఏమేమి క్లీన్ చేస్తున్నారు, ఏమేమి కుకింగ్ చేస్తున్నారా లేదా. అది కంపల్సరీగా కుకింగ్ చేసేటప్పుడు కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎవరైతే టీచర్స్ కానీ ఎవరైతే అసోసియేట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్ ని ట్యాగ్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్న పర్సన్స్ ని ట్యాగ్ చేసుకొని పెట్టుకుంటే మీ యొక్క కుకింగ్ యాక్టివిటీ దగ్గర కూడా క్లీనింగ్ అండ్ శానిటేషన్ అట్ ది సేమ్ టైం కుకింగ్ లో కూడా ఏమైనా మిస్యూజ్ అవ్వకుండా, ఏమైనా రేషన్ కానీ ఏమైనా కుక్స్ కానీ ఎవరైనా సరే మిస్యూజ్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో అది ఒకసారి చూసుకోండి. సో మానిటరింగ్ ఆఫ్ కుకింగ్ ప్రాసెస్ అండ్ మానిటరింగ్ ఆఫ్ కిచెన్ షెడ్స్ అండ్ మానిటరింగ్ ఆఫ్ యువర్ కుక్స్, ఎస్పెషల్లీ అసిస్టెంట్ కుక్స్ అండ్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో అది ఒకసారి చూసుకోండి. దట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ రేషన్. మేము చాలా చోట్ల చూసాము, రేషన్ ఉంది, వెజిటేబుల్స్ ఉన్నాయి, కానీ ఏం చేస్తున్నా అంటే పాత మంత్ రేషన్ అనేది మీరు ఏదో కన్సర్వ్ చేసుకొని దాచిపెట్టుకొని నెక్స్ట్ మంత్ అలా వాడుకుందామని పెడుతున్నారు. అది బై ద టైమ్ ఇట్ ఈస్ గివెన్ టు ద కుక్ ఫర్ కుకింగ్ ఆన్ దట్ పర్టికులర్ డే, ఆ రోజు చెడిపోయిన ఫుడ్ కానీ, చెడిపోయిన వంకాయలు, చెడిపోయిన కూరగాయలు, ఈవెన్ మీరు తెచ్చేవి కూడా కొన్ని స్కూల్స్ లో చూసుకున్నా కానీ కుక్స్ కానీ ఎవరైతే తెస్తున్నారో అవన్నీ కూడా అవుట్ గ్రేడెడ్, అంటే ఏరి తెచ్చుకునే కూడా కాదు. ఎక్కడైతే లాస్ట్ లో మిగిలిన చీప్ గా ఏదో వెజిటేబుల్ మార్కెట్ లో కానీ ఎక్కడైతే తీసుకొస్తున్నా అవి తీసుకొస్తున్నారు కొన్ని చోట్ల. అలాంటి అన్హైజీనిక్ ఫుడ్స్ కానీ మీ దగ్గర ఉన్న అవుట్ ఆఫ్ స్టాక్ రేషన్ ఏదైతే ఉన్నారో అది కూడా కంపల్సరీగా మీరు ఒక కుకింగ్ ప్రాసెస్ లో ఏదైతే చేసుకుంటారో రేషన్ ఐటమ్స్ లో ఇవి ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. ఫుడ్ పాయిజన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే అవుట్డేటెడ్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే వాడినా కానీ, ఆర్ ఈవెన్ ఇఫ్ యూర్ యూజింగ్ సమ్ స్పాయిల్డ్ వెజిటేబుల్స్ ఆర్ ఆయిల్ కానీ, ఎస్పెషల్లీ ఆయిల్ కానీ, ఎస్పెషల్లీ వాటర్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ కుకింగ్, ఇది ప్రాపర్ గా మానిటర్ చేసుకోవాలి. సో కుక్స్ ఎవరైతే ఉన్నారో దే హావ్ టు ఎన్ష్యూర్ ద ప్రాపర్ ఇంగ్రీడియంట్స్. సో కుకింగ్ ఇంగ్రీడియంట్స్ ప్రాపర్ గా రేషన్ అండ్ ఆల్సో కుకింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నారో అవి కొద్దిగా మానిటర్ చేసుకోవాలి. సో ఐ రిక్వెస్ట్ హెచ్ఎంస్ అండ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు నోడల్ ఆఫీసర్ అండ్ ఆల్సో ఈ స్పెక్టరల్ ఆఫీసర్స్ ఎవరైతే ఇన్స్పెక్షన్స్ కి వెళ్తారో కంపల్సరీగా కుకింగ్ రూమ్ వెరిఫై చేస్తారు, ఇంగ్రీడియంట్స్ చూస్తారు. ఈ రోజు కొన్ని చూసాం కొన్ని చోట్ల ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఇంగ్రీడియంట్స్ కూడా వాడుతున్నారు. ఇఫ్ యు ఆర్ సో పర్టికులర్ అబౌట్ గెట్టింగ్ సమ్ ఐటమ్ అండ్ నాట్ యూజింగ్ ఎక్స్పైరీ డేట్ అయిపోయాక కూడా ఐటమ్స్ వాడితే డెఫినెట్లీ ఇట్ విల్ హార్మ్ ద హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్స్. కాబట్టి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఐటమ్స్ అసలు ఉండడానికే వీల్లేదు. సో మీరు మిస్యూజ్ చేసినట్టే, అంటే కొన్న ఐటమ్ ని మీరు వాడకపోతే అది మిస్యూజ్ అయినట్టే. కాబట్టి ఎక్స్పైరీ ఐటమ్స్ వాడడానికి వీల్లేదు. సో అది ఒకసారి చూసుకోండి. ఇంకొకటి వీక్లీ షెడ్యూల్ ఆఫ్ మెనూ, మీకు ఆల్రెడీ మిడ్ డే మీల్ స్కీమ్ లో కానీ ఆల్రెడీ మీ యొక్క స్కూల్స్ లో కానీ ఒక మెనూ ఒకటి డిసైడ్ అయి ఉంది. మెనూ నేను చూసిన దాంట్లో కుక్స్ అనే వాళ్ళు కొన్నిగా ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఇవన్నీ చూసుకొని కొన్ని మెనూస్ ని కానీ వాటిని సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటున్నా అంటే స్టూడెంట్ రేషియో బట్టి మీకు వస్తుంది రేషన్. ఐ అగ్రీ, రేషన్ వస్తుంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బట్టి. బట్ దేర్ ఆర్ సమ్ పర్టికులర్ డేస్ వేర్ మీ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఎక్కువ ఉంటారు, కొన్ని డేస్ స్కూల్ అటెండెన్స్ తక్కువ ఉంటుంది. బట్ కుక్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ఉన్న డేస్ తక్కువ ఉన్నారు పిల్లలు అనే బేసిస్ లో వాళ్ళ ఫుడ్ క్వాంటిటీ కుక్ చేస్తారు. కాబట్టి మీ రేషన్ అసెస్మెంట్ కూడా చూసుకోవాలి. సో అది కూడా మానిటర్ చేసుకోవాలి విత్ రెస్పెక్ట్ టు ద కుక్స్. సో ఫుడ్ పాయిజన్ అనే అవ్వడానికి కాన్సెప్చువల్ అవ్వడానికి మెయిన్ కారణం అనేది హైజీనిటీ ఆఫ్ ద సరౌండింగ్స్, ఎస్పెషలీ వాటర్ సోర్సెస్. మీ దగ్గర స్కూల్లో ఏదైతే వాటర్ సోర్సెస్ ఉంటాయి ఈ స్కూల్లో కుకింగ్ చేసినప్పుడు ఆ సోర్స్ ఎక్కడి నుంచి వాటర్ తీసుకొస్తున్నాడు. నేను చూసాము కొన్ని చోట్ల ట్యాప్ వాటర్ తీసుకోరు, కానీ ఆ ట్యాప్ వాటర్ చుట్టుపక్కల ఆల్గే కానీ ఆ గ్రీన్ అవన్నీ ఉంటాయి, పాచి పట్టి ఉంటాయి. ఆ పాచి పట్టిన ప్లేస్ నుంచి వాటర్ తీసుకొస్తే మళ్ళీ ఆ పాచి మురికలే మళ్ళీ వాటర్ వస్తే అదే వాటర్ వాడుతున్నారు. సో వాటర్ సోర్సెస్ ఫ్రమ్ వేర్ యూఆర్ యూజింగ్ దిస్ క్లీనింగ్ అది కూడా మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. నీట్నెస్ అండ్ హైజీన్ ఫర్ యూజింగ్ ది సోర్స్ ఆఫ్ ది వాటర్. సో అది కూడా అందరూ కూడా హెచ్ఎంస్ ఎవరైతే ఉన్నారో అది కూడా ఫాలో అవ్వాలి. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఈస్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్. కొన్ని చోట్ల అబ్జర్వ్ చేసింది ఏంటంటే నైట్ ఫుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఫుడ్ నైట్ కొద్దిగా వేడి చేసి కొద్ది దానిలో వేసేసి ఇంగ్రీడియంట్స్ వేసి మిగిలిపోయింది కదా అని చెప్పి చేస్తున్నారు. అది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఎందుకంటే స్ట్రిక్ట్లీ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. మీరు ఆల్రెడీ ఒకసారి
లో క్వాలిటీ లో గ్రేడ్ అయినా ఫుడ్ తయారు చేసి ఉండి మళ్ళీ దాన్ని ఎక్కువ డ్యూరేషన్ తర్వాత అది మనకు వాడితే మళ్ళీ పాడైపోయి మళ్ళీ స్టూడెంట్ యొక్క హెల్త్ పాడైపోతుంది. కాబట్టి యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ హాట్ కుక్డ్ ఫుడ్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం హాట్ కుక్డ్ ఫుడ్ క్లాస్ వైజ్ అలా ఇవ్వండి. సో దట్ టైంగా వాళ్ళు హాట్ కుక్డ్ ఫుడ్ ఇస్తారు. అండ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కనుక తప్పకుండా అది వాడకుండా ఉండాలి. సో పాత ఫుడ్ కానీ, పాత రైస్ కానీ, పాత వండిన కర్రీస్ కానీ అవి మళ్ళీ రీయూజ్ చేస్తాను మిగిలిపోయింది అని చూసుకున్నప్పుడు యూ షుడ్ అసెస్. అంత మిగిలిపోయిందంటే మీరు పిల్లలు తిన్నట్టే, మిగిలిపోయిందంటే అసలు పిల్లలు తిననట్టే. అలాంటి తినని ఫుడ్ని మళ్ళీ మీరు పెట్టంటే అసలు పిల్లవాడు అసలు తినడు. కాబట్టి ఆ లాజికల్ గా ఆలోచించినా కానీ ఆ తినని ఫుడ్ని మీరు మళ్ళీ పెట్టారంటే పిల్లవాడు తినడు. అది హెల్త్ ప్రాబ్లం అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి యూ షుడ్ ఎన్ష్యూర్ యువర్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అనేది కానీ, పాడైపోయిన ఫుడ్ కానీ మళ్ళీ కనుక రీకుక్ చేస్తున్నా లేదా. అందుకే అంటున్నాను, మానిటరింగ్ ఆఫ్ యువర్ కుక్స్ అండ్ మానిటరింగ్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్స్ ఆర్ మానిటరింగ్ ఆఫ్ యువర్ కిచెన్స్ దగ్గర నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ పర్సనలీ గో అండ్ విజిట్ దేర్ కుకింగ్ సెషన్స్ ఆర్ కుకింగ్ డ్యూరేషన్ ఆర్ కిచెన్ షెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి విజిట్ చేసినప్పుడు తప్పకుండా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ డస్ట్బిన్స్ లో కానీ డిస్పోజ్ చేస్తున్నా లేదా అది కూడా చూసుకోండి. సో ఇంకొకటి వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ కుక్స్ కిచెన్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ చెత్త పాడేసి ఉంటారు, అది తీసేరు. అక్కడ ఉన్న ఈగలు అవన్నీ కూడా మళ్ళీ వచ్చి మీరు కుకింగ్ చేసినప్పుడు మళ్ళీ వాటిలో వెళ్ళడానికి దూరుతాయి. కాబట్టి ఆ వేస్ట్ ఏదైతే కుకింగ్ నుంచి ఫుడ్ కానీ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కుకింగ్ అనే అది కూడా ప్రాపర్ గా డిస్పోజ్ చేసుకునేటట్టు మేనేజ్ చేసుకోండి. సో ఓవరాల్ వీఆర్ వెరీ సీరియస్. The district administration, we are very serious on everyone whoever is involved in this midday meal scheme. So teachers gaani, cooks gaani, hygiene level gaani, principals gaani, andaru kuda proper coordination lo idi midday meal scheme gaani మీ దగ్గర ఉన్న any food activity, not just midday meal అంటే మధ్యాహ్నం ఒక్కటి కాదు. There are some schools where morning కూడా సర్వ్ చేస్తున్నారు, ఈవినింగ్ కూడా సర్వ్ చేసే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి సో everyone should take very seriously. ఇంకా స్కూల్ అవర్స్ అయిపోయాక కూడా కొంతమంది టీచర్ ఎవరో ఒకరు డిప్లాయ్ చేసుకోవాలి. ఒకవేళ ఫుడ్ ఇస్ సర్వ్డ్ టు ద ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, సో అక్కడ ఎవరో ఒక నోడల్ ఆఫీసర్ ఎవరో పెట్టాలి. అండ్ ద కన్సర్న్ టీచర్ షుడ్ ఆల్సో టేస్ట్ ద ఫుడ్ అండ్ ఆల్సో పిల్లలతో పాటు తినాలి. అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి. ఏదో అక్కడ కిచెన్ రూమ్ లో కూర్చొని ఒక స్పూన్ తో తినేసి అలా వస్తే అవ్వదు. అలా తింటే మళ్ళీ ఫుడ్ ఏదో బాగుందని అనుకుంటారు, తర్వాత అది నిజంగా మొత్తం ఒక హోల్ క్వాంటిటీ తిన్నప్పుడు బాగోదు. కాబట్టి అది కూడా మీరు చూసుకోవాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ మేము మళ్ళీ చెప్తున్నాము, ఎవ్రీ థర్డ్ సాటర్డే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టుకోమని చెప్పాము. ఇన్ దట్ మీటింగ్ మిడ్ డే మీల్ స్కీమ్ అండ్ ఆల్ ఆర్ యాక్టివ్లీ డిస్కస్డ్ విత్ ద పేరెంట్స్. కానీ ఇంకా రిజిస్టర్స్ మెయింటైన్ చేయట్లేదు, ఇంకా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్స్ ప్రాపర్ గా ఫంక్షనింగ్ చేయట్లేదు. సో ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ప్రాపర్ గా అడ్రస్ చేసుకొని పేరెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీ మిడ్ డే మీల్ స్కీమ్ ఫుడ్ కానీ, హైజీన్ కానీ, సేఫ్టీ స్టాండర్డ్స్ అన్ని కూడా కంపల్సరీగా మీరు రివ్యూ చేస్తేనే మీకు అవుతుంది. కాబట్టి ఎస్ఎంసీ మీటింగ్స్ షుడ్ డెఫినెట్లీ బి కండక్టెడ్ ఇన్ ఎవ్రీ స్కూల్. పేరెంట్స్ 10 మంది ఉన్నా కానీ ఎస్ఎంసీ మెంబర్స్ 2-3 వచ్చినా అట్లీస్ట్ యూ కండక్ట్ ఎస్ఎంసీ మీటింగ్ అండ్ కండక్ట్ అయితే అట్లీస్ట్ వన్ చేంజ్ విల్ బి డన్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఆఫ్ స్కూల్ లెవెల్ విత్ దిస్ ఆన్ దిస్ మిడ్ డే మీల్ స్కీమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ ఫైండింగ్ దట్ మీ పిల్లలు కనుక ఫుడ్ తినలేకపోయారు, సమ్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అనుకుంటే ఎవ్రీ స్కూల్ మస్ట్ హ్యావ్ ద కాంటాక్ట్ పర్సన్ ఆఫ్ ది మెడికల్ ఆఫీసర్ ఆఫ్ దట్ ఏరియా. పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలి. కరస్పాండింగ్ నర్స్ ఎవరైతే ఉన్నారో, ఏఎన్ఎం ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆశా ఎవరైతే ఉన్నారో, ఆ కరస్పాండింగ్ ఆ ఏరియా విసినిటీలో ఉండే పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఆ నెంబర్స్ కూడా డీటెయిల్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ఇష్యూ in related to say hygienity or some ఏదైనా medical illness ఉంటే immediately you should call to the corresponding medical officer. If your medical officer is not responding properly and all, you should inform us. DEO గారికి కానీ MEO గారిని ఇన్ఫార్మ్ చేస్తే they will reach out to us. We have a WhatsApp group with all the MEOs. If there are any such issues, MEOs also will inform us. District administration will react very fastly and swiftly to those issues. కాబట్టి మీరు ఎంఈఓస్ చెప్పండి, మీ దగ్గర సెక్టరల్ ఆఫీసర్స్ కి చెప్పండి. ఇఫ్ సెక్టరల్ ఆఫీసర్స్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, లేకపోతే సెక్టరల్ ఆఫీసర్స్ లిఫ్ట్ చేశాడు కానీ దారిలో ఎక్కడ ఉన్నాడు, ఇన్ ద మీన్ టైం ఇన్ఫార్మ్ ఆల్ ద రిలవెంట్ లెవెల్స్ ఇన్ అబోవ్. అంటే సెక్టరల్ ఆఫీసర్స్ చెప్పాం కదా నేను సైలెంట్ కూర్చొని పిల్లవాడి హెల్త్ పాడైపోయింది అనుకోండి, అలా ఇవ్వడానికి లేదు. సో సెక్టరల్ ఆఫీస్ చెప్పాక ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ యువర్ సిఆర్టీ ఉంటే సిఆర్టీ ఇన్ఫార్మ్ చేయండి, ఆర్ ఇన్ఫార్మ్ యువర్ ఎంఈఓ ఆల్సో, ఆర్ ఈవెన్ యూ కెన్ ఇన్ఫార్మ్ డిఈఓ ఆల్సో. సో ఆల్ ద లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ షుడ్ బి ఓపెన్ వెన్ యువర్ ఇలాంటి ఇల్నెస్ కానీ మెడికల్ కేసు ఉన్నప్పుడు. కాబట్టి ఎవరైతే సరే ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏవైనా పిల్లల ఆరోగ్యం విషయంలో ఏదైనా డిస్క్రిపెన్సీ కనుక మీరు ఫౌండ్ అవుట్ చేసుకుంటే డెఫినెట్లీ యూ షుడ్ కమ్యూనికేట్. యూ షుడ్ హ్యావ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఏవైతే ఉన్నారో అందరూ పైన నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా మీరు కమ్యూనికేట్ చేయండి.
దే విల్ డెఫినెట్లీ రియాక్ట్. అండ్ 108 అంబులెన్స్ కానీ ఏవైతే ఉన్నాయో కానీ వాటిని కూడా కమ్యూనికేట్ చేయండి, సో దట్ దే విల్ స్విఫ్ట్లీ రియాక్ట్. ఇఫ్ దట్ అంబులెన్స్ ఇస్ నాట్ ఫంక్షనింగ్, విల్ డూ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ లెవెల్. అంతేగాని ఇఫ్ యూఆర్ యూజింగ్ టు మీడియా, ఆ మీడియా వాళ్ళని మాట్లాడి మాకు హెల్ప్ అవ్వట్లేదు అని చెప్పి మీడియా వెహికల్లో వెళ్ళడం కానీ, లేకపోతే ఇఫ్ యూఆర్ యూజింగ్ సమ్ అదర్ పొలిటికల్ పర్సన్ హూ ఇస్ లైక్ డోనర్ ఆర్ ఎనీవన్, దే ఆర్ నాట్ ద సొల్యూషన్ ప్రొవైడర్స్. మళ్ళీ గుర్తుంచుకోండి, యు ఆర్ ఆల్ గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ లెవెల్ అథారిటీస్. సో ద సొల్యూషన్ ఆల్వేస్ పీపుల్ లుక్ ఫ్రమ్ గవర్నమెంట్ అథారిటీస్. కాబట్టి గవర్నమెంట్ లో ఉన్న అథారిటీస్ ఉన్న వాళ్ళ మన ఫంక్షనరీస్ నే వాడుకోవాలి. అవి ఫస్ట్ పాయింట్ ఆఫ్ రెస్పాన్స్. కాబట్టి మీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ రెస్పాన్స్ లో ఉన్న ఛానల్లో ఉన్న వాళ్ళందరినీ వాడుకోండి. అలా చేసుకుంటేనే మీ దగ్గర ఉన్న ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో టెండర్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని, అవి కూడా ఫుడ్ స్టాక్ ఐటమ్ ఉన్నాయి, అవి ఒక టైంలో టెండర్ వేసి ఉన్నాయి ఐటమ్స్. ఆ టెండర్ ఐటమ్ ఉన్న కొన్ని ఐటమ్ ఆ మంత్ లోనే వాడేసరికి చూసుకోవాలి. అంతేగాని నా దగ్గర ఎక్స్ట్రా స్టాక్ ఉంది, నేను దాచిపెట్టుకుంటాను, నా దగ్గర పిల్లలు తక్కువ ఉన్నారు, నేను తర్వాత వాడేసుకుంటాను, అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఐటమ్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఎక్స్పైర్ అవ్వడానికి లేకుండా చూసుకోవాలి. సో డ్రింకింగ్ వాటర్ కూడా ఒకసారి చూసుకోండి, సోర్స్ ఆఫ్ ఐటమ్. ఐ నో దెర్ ఇస్ అ మినరల్ వాటర్ ప్రొవిజన్ లేదు, బట్ అట్లీస్ట్ వాట్ ఎవర్ వాటర్ వీఆర్ ప్రొవైడింగ్, యూ ఎన్ష్యూర్ ఇట్ ఈస్ క్లీన్ అండ్ హైజీన్. సో డ్రింకింగ్ వాటర్ దగ్గర కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ద హెచ్ఎంస్ ఎవరైతే ఉన్నారో, వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ విత్ మిషన్ భగీరథ విత్ ఆల్ ద స్కూల్స్. ఇప్పుడు ఎల్పిడి లో పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ లో ఆల్ స్కూల్స్ ని కూడా మేము మిషన్ భగీరథ అండ్ ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఇంటిగ్రేట్ చేస్తున్నాము, అసెస్మెంట్ చేసాము. సో వీ హ్యావ్ ఆల్ ద డేటా నెంబర్స్, వీ అగ్రీ ఇట్. బట్ whatever water you are providing from any source, borewell or anyone, ensure that it is clean and hygiene. కావాలంటే we will ensure that మీకు ఏమైనా వాటర్ చెకింగ్ కావాలంటే కరస్పాండింగ్ MEO give me the list of all the schools. మా దగ్గర SC మిషన్ భగీరథ we will send it. We will ensure that whatever children are using, అది కూడా క్వాలిటీ చెక్ చేసి మీకు స్టాండర్డ్ చెక్ చేసి పంపిస్తాం. సో కాబట్టి డ్రింకింగ్ వాటర్ కూడా చూసుకోండి. సో ఐ హావ్ కవర్డ్ ఆల్మోస్ట్ 20 or 15 ఇంపార్టెంట్ స్టెప్స్. ఐ థింక్ సుజాత్ ఖాన్ నోట్ చేసుకున్నారా అన్ని? సార్ నోట్ చేసుకున్నాం సార్. ఐ హోప్ దిస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొక ఇంపార్టెంట్, సెక్టరల్ ఆఫీసర్స్ అండ్ ఎవరైతే ఇన్స్పెక్షన్స్ కి వెళ్తున్నారో, స్కూల్లో వెళ్తారు, ఫోటో దిగొస్తున్నారు, అది అసలు యాక్సెప్టబులే కాదు. సెక్టరల్ ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళి తినండి, ఒకసారి ఒక గంట కూర్చోండి. అంతేగాని నేను ఎప్పుడో ఒక సెక్టర్ ఆఫీసర్ నవంబర్ లో ఒక స్కూల్ విజిట్ చేశాడు, మళ్ళీ జనవరిలో, అంటే 2 months టైంలో హీ డిడ్ నాట్ విజిట్ దట్ స్కూల్ అట్ ఆల్. ఒక సెక్టరల్ ఆఫీసర్స్ కానీ, ఒక హెచ్ఎం కానీ, కాంప్లెక్స్ హెచ్ఎం కానీ, కాంప్లెక్స్ హెచ్ఎం పరిధిలో ఉన్న స్కూల్స్ అని విజిట్ చేస్తాడు టైమ్లీ. అండ్ ఆల్సో సెక్టరల్ ఆఫీసర్ షుడ్ విజిట్ ఆల్ ద స్కూల్స్ ఇన్ హిస్ సెక్టర్ విత్ సఫిషియంట్ టైమ్ ఫర్ విజిట్. ఏదో వెళ్ళి ఫోటో దిగి వచ్చేది కాదు. సో యూ షుడ్ ఇన్స్పెక్ట్ ఆల్ యువర్ కిచెన్స్ అండ్ ఆల్సో మిడ్ డే మీల్ స్కీమ్ అండ్ యువర్ లెర్నింగ్ ఎబిలిటీస్, అటెండెన్స్, ఎవ్రీథింగ్ కూడా విజిట్ చేసినప్పుడు ఈ మిడ్ డే మీల్ స్కీమ్ కూడా అవైలబిలిటీ చూసుకోవాలి అండ్ క్వాలిటీ కూడా చూసుకోవాలి. సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది సమ్మర్ లో ఎక్కువ స్కోప్ ఉంటుంది. కొద్దిగా అనీజినెస్ ఫుడ్ తిన్నా కానీ, మోషన్స్ కానీ, లూజ్ మోషన్స్ కానీ, అలాంగ్ విత్ ది సమ్మర్ వేడి కానీ, దానివల్ల డీహైడ్రేషన్ అయిపోయి పిల్లలకి ప్రాబ్లం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కేసెస్ లో మీరు కొద్దిగా అటు ఇటు ఫుడ్ పెట్టినా కానీ, అలాంగ్ విత్ ద అట్మాస్ఫియర్ ఆర్ క్లైమేటిక్ కండిషన్స్ తో కన్సిడర్ చేసుకున్నా కానీ, it will definitely affect the student if there even small deviation in the quality of food. కాబట్టి స్కూల్లో హైజీనిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కంపల్సరీగా మెయింటైన్ చేసుకోవాలి. సో ఐ హావ్ కవర్డ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. సో మ్యామ్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం హ్యావ్ ఆల్సో జాయిన్డ్ విత్ us. సో మ్యామ్ ఆల్సో విల్ give some more instructions and then we will speak with some of you. Okay. Thank you, Additional Collector Garu. Good evening to all officers, all HMs, all sectoral officers, Mandal education officers, all other officers who have joined. Today is a chala shameful day, I think, in Adilabad district. It has become a day where I am completely concerned regarding mana system of midday meal and our system of hygiene and nutrition in all our hostels and KGBVs. Basically, oka rojulo 2 incidents ravadam means something is very, very wrong with the system. Mona 2 days back, మేము ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంప్లెక్స్ హెచ్ఎంస్ తో ఒక పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసాము. దెన్ ఫ్రమ్ ఆల్మోస్ట్
1-2 months nunchi almost once or twice a week on various issues, HMs to and other level officers, supervisory officers to మాట్లాడుతూ ఉన్నాము. అండ్ మిడ్ డే మీల్స్, హాస్టల్ ప్రొవిజన్స్, ఇవి చాలా బేసిక్ facilities in our schools and our hostels. If in one small district 2 incidents come in one day, it really means the whole department has failed. Tarvata, the reporting of the incident, adi kuda chala ante chala critical, how it was, the reporting of the incident, the reaction time of the incident, then response of the teachers, response of HM, a response of supervisory officers, Tarata, attitude towards media, attitude towards outside public when the incident was detected. All of these factors have caused grave concern to district administration. Especially మన schools kuda almost 2 years nunchi ippudu monna open ayinayi. There is greater responsibility on all of us to make sure that education for all students resumes and comes back to normalcy. Inta critical time unnappudu basic facilities and basic systems failing in different institutions with 2 different sets of teachers and supervisory officers on the same day is really very concerning, I must say. So ivi AC garu cheppinattu almost all basic points he has covered: hot food, cooked food, fresh food, checking of provisions, expiry dates, storage of items, perishable items, tarvata long standing items, tender items, ivi anni chala basic measures and basic duties which we do in our own house and we do on personal level also. So mana schools lo cheyakunda itla, if our schools are running like this, I am extremely concerned about the status of this entire district and the status of educational institutions and the standards that we are maintaining in our district. So my final okate request, this is not a request, it is an instruction, it is a direct order that a single incident like this cannot be repeated under any circumstance in the district. There can be no exception, there cannot be any circumstance and no situation under which such an incident can be repeated in the district. All headmasters, all teachers, all supervisory officers, all MEOs of all cadres from district level, mandal level, at all levels must put their 100% in this regard. There can be no deviation in the same. And summer time low, most sensitive time low, when we are not able to take care of standards, there will be very serious action on all the concerned officers. Iroju kuda I am waiting for the final inquiry report to come from the district education officer. Once it comes, we will make sure that very strict action is taken on all the concerned officers who have made errors. There will be no exception in that. My only request to all of you is to make sure that further our department and our district should not suffer, our children should not suffer, and there cannot be a single complaint of hygiene, quality, sanitation, or any sort of nutrition related complaint in this district after today. That is the commitment I need from all officers. I am personally appealing to each and every officer here. It is not a regular meeting, it is not a usual meeting. You kindly take this personally as a challenge that such an incident cannot repeat in your institution under any circumstance. మీ ఇంట్లో మీరు ఎట్లా మీరు క్వాలిటీ అవి అన్ని చూసుకుంటారు ఫర్ యువర్ ఓన్ చిల్డ్రన్, దీస్ ఆర్ అవర్ ఓన్ చిల్డ్రన్. అండర్ నో సర్కమ్స్టాన్స్ సచ్ ఇన్సిడెంట్ కెన్ హ్యాపెన్ అగైన్, నాట్ ఇన్ మై watch, not in your watch, not in anybody's watch. In Adilabad district's history, it must happen again. So cooking methods, summer appropriate storage, tarata only fresh food, hot food, vegetables, tender items, eggs, milk wherever applicable. Then
hand washing, hygiene, students, cooking staff, cooking methods used by cooks, ayas, andaru ela chestunaru mere personally all of us have to monitor from now on. I'm sure it is one of the most basic duties that anybody from the education department can do, and we must make the commitment now to make sure such an incident cannot be repeated again. That is the most simple appeal and order from my side, and I hope that మీరు అందరూ కూడా you will again take that fresh pledge to make sure that such an incident should not happen in Adilabad district ever again. On your duty it should never happen. నా రిక్వెస్ట్, మీరు డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ కూడా కైండ్లీ మళ్ళీ రివ్యూ చేసుకోండి. ఇప్పుడు మొన్న మనం ఎస్సీ మిషన్ భగీరథతో ఇవి అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో టైప్ చేయడానికి చెప్పాము. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం, బట్ అప్పటి వరకు మీరు ఏదైనా సోర్స్ నుంచి ఇస్తున్నారో 100% హైజీనిక్ అండ్ కరెక్ట్. డ్రింకింగ్ వాటర్ లో దేర్ షుడ్ బి నో డివియేషన్, మీల్స్ లో దేర్ షుడ్ బి నో డివియేషన్, quality checks so there should be no deviation. SMC meetings are a must, regular SMC meetings as per schedule. There are some institutions who have still not held even one SMC meeting since starting of corona. ఇప్పుడు కూడా కరోనా చెప్పి ఒక 2 years నుంచి ఒక్క SMC మీటింగ్ కూడా చేయలే. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజింగ్. ఎందుకంటే మీ స్కూల్స్ లో ఆనరబుల్ సీఎం సార్ మన ఊరు మన బడి కూడా అనౌన్స్ చేసుకున్నారు, అండ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ వాస్ గివెన్ నాట్ జస్ట్ టు చోజన్ స్కూల్స్, నాట్ జస్ట్ టు సెలెక్టెడ్ స్కూల్స్, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్లో ఎస్ఎంసి మీటింగ్స్ షుడ్ బి యాక్టివ్. మరి అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ కంప్లైయింగ్ విత్ ది ఇన్స్ట్రక్షన్, దర్ ఇస్ సింప్లీ నో ఎక్స్క్యూజ్ ఫర్ ఎనీ untoward incident to happen at all. It clearly shows negligence, casual attitude. తర్వాత నా దృష్టికి ఏం వచ్చింది అంటే సూపర్వైజరీ ఆఫీసర్స్ ఫస్ట్లీ ల్యాక్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ చాలా రేర్. అంటే వన్ స్కూల్ ఎవ్రీ 2 months 3 months విజిట్ చేయడం, తర్వాత విజిట్ చేసిన తర్వాత కూడా దేర్ విజిట్స్ ఆర్ నాట్ ఎఫెక్టివ్, మీన్స్ దే హ్యావ్ నోటిస్డ్ ల్యాప్సెస్, దే హ్యావ్ నోటిస్డ్ సర్టన్ షార్ట్ కమింగ్స్, కానీ దే హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు టేక్ ఎనీ యాక్షన్. ఈ స్కూల్స్ లో కూడా టుడే ఇన్సిడెంట్ లో ఉన్న స్కూల్లో కూడా ఇట్ హెస్ come to the drushti of superior officers, still they have not been able to take action. That is indeed very surprising. So my request to each and every officer here, that if you feel that not taking action is assisting your colleagues, you are failing in your duty. Taking action is your first and foremost duty. Wherever there is lapse, wherever there is dereliction in duty, it is the first and foremost duty of supervisory officers, MEOs, DEO, all sectoral officers. All lapses should be strictly initiated disciplinary action upon, and if such a lapse is noticed again, there shall be confirmed suspension of all supervisory officers in this regard also. So that is the basic message from district administration. It is very simple. The food has to be good, the food has to be hygienic, the food has to be completely as per menu, and the drinking water has to be ensured, and the children have to be taken care of, and the ANM in our KGBVs, they have to be given correct training, and if any problem is there, immediately it should be reported to medical officer, it should be reported to 108, rather than waiting for media vans to come and do unnecessary other activities. That is completely not acceptable. Mana government sector wale respond cheyala, it is our basic duty. So that is the message from district administration. Now AC garu, we can talk to a few officers. Yes ma'am, we'll speak to some MEOs and also sectoral officers, how they are, when they have inspected, and వాళ్ళు ఏమేం ప్రాబ్లం ఎందుకు ఎలా ప్రాబ్లం అవుతుంది వీళ్ళు know ma'am. Yes, please, let us start. MEO Adilabad. Sujat Khan, all MEOs are there?
సార్ ఆల్ MEOs are there, sir. సెక్టర్ ఆఫీసర్స్ స్టార్ట్ చేయండి. In the meantime, sector officers. Sir, HOD MEO is not there, sir. అందరూ ఉన్నారు, sir. సార్ ఉన్నారు. సరే, MEO MEO తాంసీ. శ్రీకాంత్ సార్. శ్రీకాంత్ సార్ ప్లీజ్ రెస్పాండ్. శ్రీకాంత్ సార్ లేరు ఇలా. శ్రీకాంత్ సార్, తాంసీ MEO శ్రీకాంత్ సార్ ప్లీజ్ రెస్పాండ్. అన్ని చేసుకుని మాట్లాడండి. బజారత్నూర్ MEO శ్రీకాంత్ సార్. MEO ఇచ్చోడా సార్ లేరు. ఉదయరావు కూడా రెస్పాండ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరు ఫీల్డ్ వెళ్తారు కదా మీ స్కూల్స్ కి, మీ వాటికి వెళ్ళినప్పుడు ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది? వాట్ ఇస్ ద ఇష్యూ? ఆర్ వై హైజీన్ ఇస్ నాట్ మెయింటైన్ ఇన్ కిచెన్స్? మీరు విజిట్ చేసినప్పుడు ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నారు? సార్ వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కిచెన్ షెడ్స్ కానీ, తర్వాత కుక్స్ తోని కానీ, మన ఈ వర్కర్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడతాం సార్. మన మేడం request for general, please don't talk general. Specific feedback ఇవ్వండి. 1, 2, 3 points. What is the problem with this? Your problem please don't let us not divert from the topic. What is the problem? You tell me. Why we are getting 2 incidents in one day? మీరు చెప్పండి. ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు కదా. మన ఇన్సిడెంట్ ఏ విధంగా అంటే మేడం, మన ఆకుకూరలు తీసుకొచ్చిన తర్వాత దాన్ని సరిగా వాష్ చేయకపోతే కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి మేడం. ఆకుకూర కానీ, కూరగాయలు కానీ, వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడు అది వాష్ చేయక ఇట్లానే మన వండేస్తే దాంతో కూడా ఈ ఇన్సిడెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం. నెక్స్ట్ రైస్ ని కూడా దాదాపు ఒక 2-3 టైమ్స్ మనము కడిగేస్తే కూడా బాగుంటది మేడం. కడగకుండా వన్ టైం లేకుండా, సరిగా వాటర్ లేకుండా 1 టైం ఇట్లా ఒకసారి ఎక్కువ వాటర్ పోయకుండా తక్కువ వాటర్ తో కడిగినా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మేడం. What type of feedback is this? ఇది చాలా బేసిక్ ఫీడ్బ్యాక్. మన HMs అండ్ మన సెక్టర్ ఆఫీసర్స్ కి తెలుసు కదా. మరి ఇది అయిన తర్వాత ఇది వాష్ చేయకుండా మనం ఇస్తున్నామా? కాదు వాష్ చేస్తారు మేడం. కొన్ని చోట్ల ఒక్కొక్కసారి కుక్స్ సరిగా వాష్ చేయకపోయినా ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి మేడం. మెయిన్ అయితే కూరగాయలు ఎందుకంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఉంటది కాబట్టి కూరగాయలు 3-4 టైమ్స్ కంపల్సరీ వాష్ కడగాలి మేడం. See, whichever ఇక్కడ ఉన్న మన officer or teacher or all responsible members, whoever is giving fertilizer and pesticide to students, I am sorry to say, it is ante what I don't even know what to say. Ekkadena any HM is there who does not know this basic hygiene measure? Ante manam intlo without washing vegetables or rice we eat, then how we are allowing this to happen in schools? Etla చాలా బేసిక్. ఇట్ ఇస్ లైక్ టీచింగ్ టు క్లాస్ 1 and 2 స్టూడెంట్స్ దట్ మీరు వెజిటబుల్స్ వాష్ చేసుకోండి, రైస్ వాష్ చేసుకోండి. ఇస్ దిస్ ద టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హ్యాస్ టు గివ్ టు HM ఆల్ సీనియర్ మెంబర్స్? ఇది మన వెజిటబుల్ వాషింగ్, రైస్ వాషింగ్, ఇంత లెవెల్ ఆఫ్ కేర్లెస్నెస్ అండ్ నెగ్లిజెన్స్ అండ్ క్యాజువల్ ఉందా మన డిస్ట్రిక్ట్ లో? DEO గారు మీరు ఉన్నారా? MEO గారు ఇచ్చోడా? MEO గారు కదా మేడం? అవును మేడం. కాబట్టి you have seen. I'm very surprised. అంటే ఇంత సీనియర్ మెంబర్స్ ఇన్ ద సచ్ క్వాలిఫైడ్ డిపార్ట్మెంట్ లో వెజిటబుల్స్ వాష్ చేసుకోండి, రైస్ వాష్ చేసుకోండి, ఇది పల్లీలో ఇది చేసుకోండి, ఇది అది అంటే విచ్ మీన్స్ జస్ట్ ల్యాక్ ఆఫ్ అటెన్షన్, జస్ట్ కంప్లీట్ క్యాజువల్ attitude, negligence. What can I say? I am frankly really hang my head in shame today. As Collector Adilabad, I am taking a 300-member meeting asking people to wash vegetables. I hang my head in shame today. Madam. What can I say? Sir, cheppandi inga feedback.
మేడం హెచ్ఎం అందరి హెచ్ఎంస్ తోని మీటింగ్ తీసుకున్నా మేడం. నేను తీసుకొని స్టార్టింగ్ లో కూడా ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కుక్ ఈ మన వంట మనుషులు ఈ కుక్స్ ని కూడా మీటింగ్ తీసుకున్నా మేడం. నేను మేడం తీసుకొని అందరికి కూడా ఈ చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మేడం. మా మండలం ఆల్ హెడ్ మాస్టర్స్ కూడా మీటింగ్. How surprised I am in the qualified department law telling you are understanding what I am saying. What is the level of instruction we are giving? Into which negligence, ante. There's nothing to forgive. Direct disciplinary action. Okay, next feedback. Durag sir. MU Adila Uttur పిలవండి. MU Uttur. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి సార్. మేము మీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యేటట్లు చూస్తున్నాం సార్. ఒకటి ఈ విధంగా జరగడం చాలా బాధాకరమైన విషయం సార్. మేము దీన్ని సీరియస్ గా పరిగణించి సార్ అన్ని ప్రికాషన్స్ మెజర్స్ ఇంకా పకడ్బందీగా ఉండేటట్లు అందరినీ చూసే విధంగా చూస్తాం సార్. కాదు, మీ దగ్గర ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి చాలా వరకు, అండ్ ఆల్సో దేర్ ఆర్ సమ్ అదర్ ఫార్ స్కూల్స్ ఉన్నాయి, దూరం ఉంటాయి మీ దగ్గర. ఉట్నూరు డివిజన్ లో, ఉట్నూరు మండల్లో కూడా. సో ఫుడ్ అనేది చాలా స్టూడెంట్స్ కమ్ ఫర్ వెరీ ఫార్ టు స్కూల్స్. అంత దూరం నుంచి స్కూల్స్ కి వచ్చాక కూడా ఫుడ్ అనేది క్వాలిటీ ఫుడ్ పెట్టకపోయినా, హైజీన్ లేకపోతే, ఇంకా స్కూల్లో అంత కష్టపడి పిల్లవాడు వచ్చి కూడా అతనికి ప్రాబ్లం అయితే ఇట్స్ షేమ్ ఆన్ ఎవ్రీ వన్ హూ ఈస్ టీచింగ్ దెమ్. కాబట్టి మీరు ఇన్స్పెక్షన్ ఎందుకు కావచ్చు ఇలాంటి కేసెస్ మీరు చెప్పండి. మీరు ఉత్తూరులో యు హావ్ బీన్ ఇన్స్పెక్టింగ్, యు హావ్ బీన్ టూరింగ్. సో మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు అంటే అవ్వడానికి స్కోప్ ఏమున్నాయి చెప్పండి సార్. స్కోప్స్ అంటే సార్ ఈ వండేటప్పుడు చుట్టుపక్కల వాతావరణం అనేటువంటి కొంచెం అంటే అనహైజీనిక్ గా కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు అక్కడ హైజీన్ లేకపోతే మేము చేంజ్ చేస్తున్నాం సార్. కుకింగ్ స్పాట్ అనేది ఒకవేళ ఇన్కంప్లీట్ ఉన్న కిచెన్ షెడ్ లో చేయకపోయినా కానీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇక్కడ వండకూడదు అక్కడ వండాలని చెప్పేసి. తర్వాత ప్రాపర్ గా వాళ్ళు క్లీనింగ్ లో కూడా సార్ ప్రాపర్ గా క్లీన్ చేయకపోతే అది ఫంగస్ బ్యాక్టీరియల్ ఫామ్ అయిపోయి ఇలాంటి సంఘటనలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా చూస్తున్నాం సార్. ఏ విధంగా వండారు, బియ్యంలో పురుగులు లాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా చూస్తున్నాం సార్. అట్లా ఉంటే వాళ్ళకి అప్పటికప్పుడు హెచ్ఎంకు ఏజెన్సీకి చెప్తున్నాం సార్. అలాంటి ఏజెన్సీస్ మళ్ళీ చెప్తున్నాము, ఇఫ్ యూఆర్ సేయింగ్ దట్ ఎవరైనా సప్లయర్ కానీ ఎవరైనా టెండరర్ కానీ ఎవరైతే ఉన్నారో, ఇఫ్ ఈ సప్లయింగ్ లో క్వాలిటీ ఫుడ్ కానీ అసలు అన్స్టాండర్డ్ ఎక్స్పైరీ డేట్ ప్రొడక్ట్స్ కానీ ఎవరంటే మాకు ఇవ్వండి, వి విల్ బ్లాక్ లిస్ట్ ఆల్ దో సప్లయర్స్ ఫ్రమ్ ఎంటైర్ స్కూల్ కదా, ఎంటైర్ డిస్ట్రిక్ట్ విల్స్ బ్లాక్ లిస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఒక్క స్కూల్లో మంచి ప్రొవైడ్ చేసి ఇంకో చోట వేస్ట్ ప్రొవైడ్ చేస్తే దట్ పర్సన్ ఈజ్ ప్లేయింగ్ విత్ ద లైఫ్ ఆఫ్ స్టూడెంట్స్. కాబట్టి మీరు అలాంటి టెండరర్స్ కానీ ఎవరైతే సప్లయర్ ఎవరైతే ఉన్నారో, ఇఫ్ ఈస్ సప్లయింగ్ లో స్టాండర్డ్ ఫుడ్స్, then definitely you give that information to corresponding DEO garu. If DEO garu reach that student, give us a weekly report from all the respective mandals. We will definitely take action against them. Blacklist chesam supplier asalu raakunda kuda chustam. In other districts lo unna kuda we will blacklist them. Endukante suppliers are kodi check anedi quality check anedi suppliers kuda meer chusukovali. ఓకే సార్, తప్పకుండా సార్. అట్లా ఏమైనా ఉంటే ఇన్ఫార్మ్ చేస్తాం సార్. both MEO both sir MEO తాంసీ భీంపూర్ బజార్ అన్నారు సార్. నమస్కారం సార్. చెప్పండి, ఎందుకు ఏం ఇష్యూ అసలు? why this issues might come? సార్ ఈ రోజు నేను బజారద్నూర్ విజిట్ కి వెళ్ళాను సార్. బజారద్నూర్ లో ఉన్నాను. అయితే నాకు 4:30 ఆ ప్రాంతంలో నాకు కాల్ వచ్చింది సార్. అంటే పిల్లలకు ఇట్లా ఆరోగ్యం చెడి అయిపోయినందుకు రిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చినామని. సో దట్ ఆ ఫ్యాక్ట్స్ అన్ని మాకు తెలుసు, బట్ ఇలాంటి కేసెస్ ఎందుకు రావడం చెప్పండి, కారణాలు చెప్పండి. సో దట్ అదర్ MEOs అదర్ ప్రిన్సిపల్ HMs గానీ ఎవరైతే జాయిన్ అయ్యారో దే విల్ స్టార్ట్ రివ్యూయింగ్ ఎందుకు ఇలాంటి కారణాలు రావచ్చు. See, this meeting is not just ఏదో వాళ్ళు చెప్పారు ఇది చెప్పారు. అదర్ పీపుల్ విల్ లెర్న్ ఫ్రమ్ యు. సార్ సబ్మిషన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఫుడ్ గ్రెయిన్స్ అనేది మా సార్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది MPPS హై స్కూల్స్ లలో వాళ్ళు మిడ్ డే మీల్స్ వర్కర్సే పర్చేజ్ చేసుకుంటారు సార్. ఇక్కడ ఎవరు సప్లయర్స్ అనేది లేదు.
వాళ్ళు దాదాపు లోకల్లో వాళ్ళ వీలుని పట్టుకొని వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు సార్. ఫుడ్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్ కానీ వాళ్ళకి సప్లయర్స్ అనేది ఉండదు సార్. టెండరింగ్ అనేది లేదు, అదొక సబ్మిషన్ సార్. వాళ్ళు తెచ్చుకున్న ఈ రోజు వంట చేసిన వాళ్ళు మాత్రము బబ్బెర కూర వేసినందుకు అందులో ఆయిల్ కారం పర్సెంటేజ్ ఎక్కువ వాళ్ళకు మోషన్స్ అయినాయని 3 పిల్లలకు మోషన్స్ అయినాయి సార్. అసలు యాక్చువల్ అక్కడ ప్రాబ్లం ఎక్కువ లేదు, కానీ దాంతో ఇబ్బందికరమైంది సార్ అక్కడ. అంటే మళ్ళీ ఏమన్నా కావచ్చునేమో అన్న ఉద్దేశంతోనే మేడం ఏం చేశారంటే ముందస్తు జాగ్రత్తగా పిల్లలందరినీ తీసుకొచ్చింది హాస్పిటల్ కు. సో మీ నోడల్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? ఎవరైతే మీరు వెళ్ళారు, విజిట్ చేశారు, అక్కడ ఆ మిడ్ డే మీల్ స్కీమ్ కి ఫర్ ఎవ్రీ స్పెసిఫిక్ డే దేర్ షుడ్ బి వన్ నోడల్ ఆఫీసర్ టీచర్ ఆన్ రొటేషన్ బేసిస్. కాంప్లెక్స్ హెచ్ఎం ఉంటారు సార్. కాంప్లెక్స్ ఇప్పుడు ఎవ్రీ 16 స్కూల్స్ కు ఒక కాంప్లెక్స్ హెచ్ఎం ఉంటారు సార్. ఆ కాంప్లెక్స్ హెచ్ఎం విజిటింగ్స్ రెగ్యులర్ గా చేస్తుంటారు సార్. వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఒక స్కూల్ విజిటింగ్ లో ఉంటది. వన్స్ ఒక వీక్ లో ఒక స్కూల్ ర్యాండమ్, ప్రతి స్కూల్ ర్యాండమ్ విజిట్ అవుతుంది సార్. అంటే ఎవ్రీ మంత్ 4 సార్లు విజిట్ అవుతుంది సార్ ప్రతి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ద్వారా. ఎంఈఓ ద్వారా మంత్లీ విజిటింగ్ ఉంటుంది సార్. ఓకే, దట్ ఈస్ దేర్. నేను చెప్పే స్కూల్ లెవెల్లో ఒక నోడల్ టీచర్ షుడ్ బి దేర్. సైన్స్ సబ్జెక్ట్, తెలుగు, ఇంగ్లీష్ ఏదో ఉంటారు, 3-4 ఒకవేళ టీచర్స్. ప్రైమరీ స్కూళ్ళల్లో 2 టీచర్లు మాక్సిమం ఉన్నారు సార్. చాలా పెద్ద స్కూల్ అంటే అన్ని స్కూల్ అంటే మాక్సిమం 2 టీచర్లు సింగిల్ టీచర్లతో నడుస్తున్నాయి ప్రైమరీ యూపీఎస్ లలో. హై స్కూళ్ళల్లో టీచర్లు ఉంటారు సార్. మనము టేస్టెడ్ రోస్టెడ్ ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. బిఫోర్ పిల్లలకి ఇచ్చేటప్పుడు టీచర్లు కూడా టేస్ట్ చేస్తారు సార్. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో కూడా టీచర్ అక్కడ భోజనం చేసింది సార్. అయితే ఆమె కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఆమె కూడా హాస్పిటల్లో జాయిన్ అయింది సార్. అక్కడ వాటర్ కంటామినేట్ అయింది సార్. సార్ అక్కడ ఒకటి ఆయిల్ వాటర్ కంటామినేషన్ ఏమన్నా ఉండొచ్చు ఏమో అని డౌట్ సార్ నాకు. ఓకే, దట్ ఈస్ నాట్ ఓకే, దట్ ఈస్ విల్ ఫైండ్ అవుట్. నేను చెప్పడం ఏంటంటే పిల్లలు తినే ముందు టీచర్ తినేస్తే, ఇఫ్ టీచర్ ఫీల్స్ దట్ దిస్ ఫుడ్ ఈస్ నాట్ రైట్, నాట్ అప్రోప్రియేట్, ఆ ఫుడ్ ని ఆపేసి కాంటింగ్ అది ప్రతి స్కూల్లో మెయింటైన్ అవుతుంది సార్. ఓకే, సో దిస్ ఈస్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఎవ్రీవన్. ఇఫ్ మిడ్ డే మీల్స్ కి ఫుడ్ బాగాలేదు, టేస్ట్ బాగాలేదు, మీకు తేడా కొట్టిందంటే బలవంతంగా ఎంత క్వాంటిటీ పెట్టి చేసినా గానీ సరే చేసేసారు కదా అని చెప్పేసి అది తినిపిస్తే డెఫినెట్ గా ఇట్ విల్ బి అన్ ఇష్యూ ఫర్ నాట్ జస్ట్ టీచర్, స్టూడెంట్, అందరికి కూడా ప్రాబ్లం అవుతుంది. ఒక్కసారి ఆ నోడల్ టీచర్ కనుక తిన్నప్పుడు బాగలేదని అంటే నేను డెఫినెట్లీ ఆ ఫుడ్ ని పక్కన పడేసి ఇంకో హాఫ్ అన్ అవర్ 20 minutes కొద్దిగా లీనియన్స్ ఇచ్చేసి చేయించుకోవాలి. టు గెట్ సమ్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్. ఆ వెజిటేబుల్స్ వేస్ట్ అంటే కుక్ రెస్పాన్సిబిలిటీ, అది సరిగా వంట చేయనట్టు. ఓకే సార్, ఓకే, తప్పనిసరి సార్. ఒక రిక్వెస్ట్ సార్, అడిషనల్ కలెక్టర్ గారు. ఏం లేదు సార్, ఆర్గానిక్ వెజిటేబుల్ అనేది మార్కెట్ లో లేదు సార్. దీని మీద మీరు మీ యొక్క అభిప్రాయం, మీ యొక్క శ్రద్ధ చూపించండి సార్. See, organic vegetables, if you are using nutri gardens in your schools, మళ్ళీ చెప్తున్నాము, we have already told everyone in school management committees లో కూడా ఇంతకుముందు ఇచ్చినప్పుడు న్యూట్రీ గార్డెన్ సెటప్ కూడా మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో న్యూట్రీ గార్డెన్ ఉంటే యూ కెన్ యూజ్లీ యూజ్ ఆర్గానిక్ ఫార్మింగ్. కానీ మీకు అందరు తెలిసి ఉంటుంది, వీ డోంట్ హ్యావ్ మచ్ రిసోర్స్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్, కాబట్టి యూ యూజ్ వాట్ ఎవర్ ఫ్రెష్ వెజిటేబుల్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ నాన్ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ యూజ్ చేసుకోండి. ఇఫ్ మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ ఆల్సో నాట్ ఈటింగ్ ఆర్గానిక్ వెజిటేబుల్. If not even any 90% of the Adilabad is not at all using organic vegetables. If no person is not having any issue without using organic vegetables, then students also should not get organic, non-organic food tinnappudu. So that is not considered at all. But however, you take steps to improve your organic by nutri gardens. Next, MEO Bela. ఎంఏఓ బేలా ఉంటున్నారు సేమ్ సార్. అప్పుడు మాట్లాడాను సార్. ఇంకెవరున్నారు? సుజాత్ ఖాన్ గారు, విచ్ ఎవర్ ఎంఈఓ వి హావ్ మిస్? ఎంఈఓ ఆదిలాబాద్. ఆదిలాబాద్ సార్, ఆదిలాబాద్. ఎంఈఓ ఆదిలాబాద్ జయశీల మేడం. మేడం, ఎంఈఓ ఆదిలాబాద్ జయశీల మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు మేడం.
సార్ ఎంఈఓ ఇంద్రవేణి కూడా ఉన్నారు. తర్వాత సార్ MEO to be contacted by department and brought to meeting. Sujat garu. Yes ma'am. Yes ma'am. Yes madam. గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి సార్. సార్ ఎంఈఓ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి సార్? మెయిన్ సార్ కొంచెం కూరగాయలు వాళ్ళు తెచ్చేటప్పుడు సార్ క్వాలిటీ తేవడం లేదు సార్. చాలాసార్లు అక్కడక్కడ మేము చూసినప్పుడు వాటిని వాపస్ చేస్తున్నాం సార్. మీరు అన్నట్టు సార్ వాళ్ళు మార్కెట్ ఎక్కడ ఉంటే మార్కెట్ నుంచి తీసుకొస్తున్నాం సార్. కొంచెం లో క్వాలిటీ తెస్తున్నాం సార్. అదొకటి కొంచెం చెక్ చేసుకొని వాటిని క్యాన్సిల్ చేస్తే సరిపోద్ది సార్. సరే ఇంకోటి, టీచర్స్ భోజనాలు అన్ని అయిన తర్వాత తింటారు సార్. అందుకే నేను వెళ్ళిన దగ్గర అయితే సార్ ఈ వంట చేసే వాళ్ళనే మొదలు తినిపించిన తర్వాత చేస్తే ఇంకా కొంచెం వాళ్ళు కేర్ ఎక్కువ తీసుకుంటారు సార్. అట్లా ఫస్ట్ టీచర్ కూడా కంపల్సరీ తినాలి. టీచర్ ఫస్ట్ తినాలి అంటే పిల్లవాడు అంతా తిన్నాక తింటే టీచర్ కి ఇష్యూ తెలియదు కదా. అవునవును. జనరల్ గా సార్ టీచర్స్ యాటిట్యూడ్ ఏముంటాయంటే సార్ వాళ్ళందరికీ పెట్టిన తర్వాత భోజనాలు టీచర్స్ చేస్తారు సార్. అదే వంట వాళ్ళని మొదలు చేస్తే సార్ వాళ్ళకు తీరికుండదు కార్యక్రమం అయ్యే వరకు. వాళ్ళు కూడా కొంచెం కేర్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది సార్. ముఖ్యంగా సార్ ఈ రైస్ కూడా సార్ ఏ నెల ఆ నెలలో యూజ్ చేస్తే బాగుంటుంది సార్. కొంచెం స్టాకు అక్కడ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి సార్. స్టాక్ ఇంకా కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి సార్. I have noticed 2, 3, 4 schools visit చేస్తుంటా ఎవ్రీ వీక్. వెజిటేబుల్స్ చూస్తాం, చిన్న టమాటాలు, చిన్న క్యాప్సికమ్లు, ఏంటంటే ఏవైతే మార్కెట్ లో ఒక వెండర్ ఎవరైతే ఉంటాడో, ఆ కుక్ ఎవరైతే ఎవరి మిడ్ డే మీల్ ఆ వంట పర్సన్ ఎవరైతే ఉన్నారో మనము అసోసియేట్ చేసుకున్న పర్సన్, వాళ్ళకి తెలిసిన నైబర్, వాళ్ళకి తెలిసిన ఎవడో తీసుకొస్తారు. అలా తెచ్చుకున్నప్పుడు ఆ లో క్వాలిటీ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొస్తున్నారు. దానిలో ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్ ఎక్కువ ఉందని చెప్పేసి దట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. క్వాలిటీ మీ ఇంట్లో పర్సనల్ గా మీరు ఎలా వంట చేసుకొని వంట తింటారో సేమ్ అదే లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ వెజిటేబుల్స్ షుడ్ ఆల్సో బి దేర్ ఇన్ ద స్కూల్స్. కాబట్టి వెజిటేబుల్స్ కూడా అవి మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత కరెస్పాండింగ్ నోడల్ ఆఫీసర్ ఆఫ్ దట్ స్కూల్. ఎంఈఓ ఆదిలాబాద్ ఇంకా జాయిన్ అవ్వలేదా సార్? ఉన్నారు సార్. మేడం జయశీల మేడం, ఎంఈఓ ఆదిలాబాద్ మాట్లాడండి. సార్ ఒకసారి ఫోన్ కలపండి మేడం. మేడం ఉన్నారు, ఇందాక ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కనబడతాను. మేడం కలుపుతున్నా. ఫోన్ కలపండి. ఎంఈఓ ఆదిలాబాద్ ఆర్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్కూల్స్. సెక్టరల్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారు ఇంకా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇంకెవరు ఉన్నారు? సుజాత, హౌ మెనీ సెక్టరల్ ఆఫీసర్స్ వి హావ్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ సెక్టరల్ ఆఫీసర్స్ 1 నారాయణ గారు ఉన్నారు సార్, 2 నేను నర్సయ్య, తర్వాత సుజాత్ ఖాన్ 4 సార్, సూరజ్ సార్ ఉన్నారు సార్, ఉదయశ్రీ మేడం ఉన్నారా? గుడ్ ఈవినింగ్ సార్. ఉన్నాను సార్. ఉన్నారు కదా, ఓకే సార్. ఆల్ ఆర్ ప్రెజెంట్ సార్. మీరు చెప్పండి, మీ అబ్జర్వేషన్ ఏంటిది? వై దిస్ ఫుడ్? యు ఆర్ ఆల్సో ఇన్స్పెక్టింగ్ లాట్ మెనీ స్కూల్స్, సెక్టరల్ ఆఫీసర్స్, యు ఆర్ మెయిన్ రెస్పాన్సిబుల్ ఆల్సో. సో మీరు చెప్పండి, ఎంఈఓస్ హావ్ కవర్డ్ ఆల్మోస్ట్. సో మీ అబ్జర్వేషన్స్ చెప్పండి, వై దిస్ ఇస్ కాజింగ్? సార్ ఇప్పుడు మేము స్కూల్స్ కు వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎండిఎం కు సంబంధించిందే ఫస్ట్ విజిట్ చేస్తుంటాం సార్. అక్కడ వాళ్ళు ఆ రోజు మరి రైస్ ఏ విధంగా కడిగి వాళ్ళు క్లీన్ చేసి పెట్టారని చెప్పేసి, అదే విధంగా రైస్ తో పాటు పప్పుకు సంబంధించినవి, తర్వాత అదే కూరగాయలు, వాళ్ళు వాడేటువంటి ఆయిల్, ఇవన్నీ మేము వెరిఫై చేస్తాం సార్ ఎప్పటికప్పుడు. ఇప్పుడు మీరు ఏవైతే విషయాలు మనకు చెప్పారు సార్, అవన్నీ మేము ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఈ ఎండిఎం నిర్వాహకులు అందరికీ చెప్తుంటాం సార్. మేము వెళ్ళిన ప్రతి చోట మాత్రం కంపల్సరిగా తగినటువంటి హైజీన్ ఫుడ్ వండే విధంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎండిఎం నిర్వాహకులకు చెప్తుంటాం సార్. మరి అదే విధంగా హెడ్ మాస్టర్లకు, టీచర్లకు కూడా వెళ్ళిన ప్రతి చోట వాళ్ళతోటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వాట్ ఆల్ ఇష్యూస్ యు హావ్ అబ్జర్వ్డ్ టిల్ నౌ,
మీరు చాలా ఇన్స్పెక్షన్స్ చేశారు, ఎందుకు ఇలాంటి కాజెస్ వస్తున్నాయి చెప్పండి. అదే సార్, ప్రాపర్ గా హైజీనిక్ సంబంధించినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ కానీ, అదేవిధంగా కూరగాయలు, ఆకుకూరలు అవి సరిగ్గా వాడకపోవడం వల్ల వస్తున్నాయి సార్. ఇది వాస్తవం సార్. ఇది సార్ ఎవ్రీవన్ నోస్ దెన్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుందంటే ఎవ్రీ టీచర్, ఎవ్రీ నోడల్ ఆఫీసర్, ఎవ్రీ సెక్టరల్ ఆఫీసర్స్ నో ద రీజన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ స్టిల్ యు ఆర్ నాట్ కరెక్టింగ్. అంటే హైజీనిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సరిగ్గా కూరగాయలు కరగట్లేదు, బేసిక్ ఇవన్నీ. ఆ బేసిక్ తెలిసి కూడా మన మిస్టేక్స్ అవుతున్నాయి. సుజాత్ గారు మీరు చెప్పండి, వాట్ ఆల్ యూ హావ్ ఇన్స్పెక్టెడ్ అండ్ వాట్ మీకు ఎందుకు రీజన్స్ చెప్పండి. హాస్పిటల్ ఎస్ మ్యామ్. ఒక లార్జెస్ట్ స్కూల్ ఇన్ ఆదిలాబాద్, లార్జెస్ట్ స్కూల్ ఇన్ తలమడుగు, లార్జెస్ట్ స్కూల్ ఇన్ తాంసీ, అట్లీస్ట్ 3 మండల్స్ హైయెస్ట్ ఎన్రోల్మెంట్ స్కూల్స్ తో హెచ్ఎంస్ తో మాట్లాడతాము. లెట్స్ హియర్ ప్రాక్టికల్ ఫీడ్బ్యాక్. ఎస్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. Good evening. Who is this? Kindly introduce and kindly speak. Madam, Complex HM Balak Mandir Adilabad, madam. Huge strength school. Regarding MDM, I assigned 2 teachers. Na request మీరు దయచేసి తెలుగులో మాట్లాడండి. Okay, madam, definitely. నేను ఎండిఎం అబ్జర్వేషన్ కోసము 2 టీచర్ని నేను నియమించినాము. ఎవ్రీ డే ప్రతిరోజు వాళ్ళు మిడ్ డే మీల్స్ సిబ్బంది వచ్చిన తర్వాత అక్కడే ఆగి ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఏ కూరగాయలు తెచ్చినా, ఇంగ్రీడియంట్స్ ఎటువంటి తీసుకొచ్చినా అవి అన్ని లిస్ట్ అవుట్ చేస్తారు. ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం మేడం. దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని రాయడం జరుగుతున్నది. ఆ లెవెల్లోనే మనకు అవుట్డేటెడ్ అయినా, ఎక్స్పైరీ అయినా, పాడైనటువంటి ఐటమ్స్ అన్ని రిమూవ్ చేయడం జరుగుతున్నది ఆ టీచర్స్ ద్వారా, 2 టీచర్లు. అదే విధంగా వాళ్ళు ఐటమ్స్ అన్ని ISI మార్క్స్ తో కూడినటువంటి ఉన్నాయా లేదా, కుకింగ్ ఆయిల్ డబుల్ ఫిల్టర్ కుకింగ్ ఆయిల్ ఉందా, వాడుతున్నారా లేదా, ఇంకా కొన్ని సందర్భాల్లో బ్లాక్ టమరిండ్ విత్ పురుగులు ఉన్నటువంటి బ్లాక్ టమరిండ్ తీసుకొస్తే అవి పారేయడం జరుగుతున్నది, వాళ్ళకు రిటర్న్ ఇస్తూ. ఇంకా టోటల్ ప్రాసెస్, కుకింగ్ ప్రాసెస్ పూర్తిగా అయ్యే వరకు వాళ్ళు అక్కడే ఆగి ఉంటారు. రైస్ 3-4 సార్లు వాళ్ళు కడుగుతారు, వీళ్ళు చూస్తారన్నమాట టీచర్స్. అయితే దీనికి మెయిన్ కారణం మేడం, డైరెక్ట్ కనెక్టెడ్ ఫ్రెష్ వాటర్ మనము వాడితే మంచిది. ఎందుకంటే స్టోర్డ్ అయితే 3-4 రోజులు స్టోర్డ్ ఉన్నటువంటి వాటర్ మనం వాడితే దాంట్లో పురుగులు, దుర్వాసన ఏమైనా కావచ్చు. వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా. అయితే టోటల్ ప్రాసెస్ అయ్యే వరకు, కంప్లీట్ అయ్యే వరకు అక్కడ టీచర్స్ ఉండి చూస్తే, వాళ్ళ పర్యవేక్షణ ఉంటేనే ఈ సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ఉంటుంది. అదే విధంగా మా కాంప్లెక్స్ లో కొన్ని ల్యాబ్సెస్ ఏమున్నాయంటే, శానిటైజేషన్, హైజీన్ సంబంధించిన పర్సన్స్ అక్కడ అవైలబుల్ లేరు. అంటే అలాట్మెంట్ లేదు గవర్నమెంట్ నుంచి, అటెండర్స్ అన్నమాట. అయితే అక్కడ చోట కొందరు కుక్కమ్ హెల్పర్స్ ఎవరు ఉంటారో వాళ్ళే చేస్తున్నారు, కానీ 100% హైజీనిక్ అండ్ శానిటైజేషన్ మనం చెప్పలేము. కానీ ఇంగ్రీడియంట్ మాత్రం అయితే 2-3 సార్లు వాళ్ళు చూస్తున్నారు. ఇంకా టోటల్ కుకింగ్ ప్రాసెస్ అయ్యే వరకు అక్కడ మన అబ్జర్వేషన్ ఉంటే చాలా బాగుంటుంది. మా స్కూల్లో అట్లా నడుస్తున్నది. అదే విధంగా ఫస్ట్ కుకింగ్ అయిన తర్వాత ఫస్ట్ టీచర్ అయినా తినాలా, హెడ్ మాస్టర్ అయినా తినాలా, మనకు నిబంధన ఉంది టెస్ట్ రిజిస్టర్ లో. అయితే ముందు ఏ రోజు నేను అవైలబుల్ ఉంటానో ఆ రోజు నేను ఫస్ట్ టెస్ట్ చూస్తాను. ఒకవేళ నేను అవైలబుల్ లేనప్పుడు నెక్స్ట్ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారో, ఈ విధంగా మేము రొటేషన్ లో డ్యూటీ చేస్తున్నాము మేడం. జస్ట్ 1 or 2 తీసుకుంటే కూడా, అంటే లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, కుకింగ్ ఫుడ్ తీసుకుంటే కూడా సరిపోతుంది మనకు టెస్ట్ చూడడానికి. అయితే ఇనీషియల్ స్టేజెస్ లోనే మనము ఐటమ్స్ అన్ని మంచిగా చూసి ఫిల్టర్ చేసి వేస్ట్ ఐటమ్స్ అన్ని పక్కన పెట్టి టోటల్ ప్రాసెస్ అయ్యే వరకు అక్కడ ఆగి ఉంటే ఇటువంటి ఇష్యూస్ రాదు. మెయిన్ రీజన్ కుకింగ్ ఆయిల్ ఒకటి కావచ్చు, ఇంకా స్టోర్డ్ వాటర్ కూడా కావచ్చు. డైరెక్ట్ కనెక్టెడ్ ఫ్రెష్ వాటర్ తీసుకుంటే మనకు. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ హెచ్ఎం గారు, మీరు చాలా ప్రాక్టికల్ అండ్ సిస్టమాటిక్ పద్ధతితో చెప్పారు. అండ్ ఐ హోప్ దట్ ఆల్ హెచ్ఎంస్ కూడా ఆర్ డూయింగ్ ద సేమ్. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇవి అన్ని బేసిక్ రూల్స్, బేసిక్ రూల్ ఫ్రేమ్ వర్క్ ఇవి అన్ని ఉన్నాయి. Yes, madam. Personally, I will be available there. నువ్వు ఏ పార్టీ ఉంటావు? నువ్వు ఈ ఒడ్డు ఉంటావా నా ఒడ్డు ఉంటావా? ఓకే, థ్యాంక్ యూ హెచ్ఎం గారు. సో ఐ హోప్ ఆల్ హెచ్ఎంస్ కూడా సేమ్ పద్ధతి ఫాలో చేస్తున్నారు. అండ్ ఎక్కడ కూడా ఇఫ్ దెర్ ఇస్ సమ్ ఇన్స్పెక్షన్ బై ఎనీ స్పెషల్ ఆఫీసర్స్ ఆర్ హైయర్ ఆఫీసర్స్ షుడ్ బి ఫాలోడ్ వితౌట్ డివియేషన్. నౌ ఇంకొక మండల్ తలమడుగులో హైయెస్ట్ ఎన్రోల్మెంట్ హెచ్ఎం గారు కైండ్లీ మాట్లాడతారా? నర్సయ్య గారు, షుజాత్ గారు, మీరు విచ్ స్కూల్ ఇస్ ఇట్ తలమడుగులో? రాజశేఖర్ సార్. తర్వాత నెక్స్ట్ అండ్ దెన్ గాజుగూడ. ప్లీజ్ రెస్పాండ్ కండి సార్. తలమడుగు మండల్ నుంచి తలమడుగు కానీ బరంపూర్ కానీ కుట్లాపూర్ రెస్పాండ్. తలమడుగు మండల్ తలమడుగు హై స్కూల్, బరంపూర్ హై స్కూల్, తర్వాత కుచ్లాపూర్ హై స్కూల్, ఈ 3 పెద్ద స్కూళ్ళు. ఈ 3 స్కూల్ నుంచి ఎవరైనా హెడ్ మాస్టర్స్ ప్లీజ్ రెస్పాండ్. రాజశంకర్ సార్. సార్ నమస్కారం సార్ అందరికి. గౌరవ కలెక్టర్ మేడం గారికి కూడా నమస్కారం. మేము మా స్కూల్లో ప్రతిరోజు మిడ్ డే మీల్స్ సంబంధించింది. నేను రాజశంకర్, మాది కుచలాపూర్ హై స్కూల్. ఓకే సార్, రాజశంకర్ సార్ మాట్లాడండి. ఓకే సార్. ఓకే, మేము ప్రతిరోజు ఎవ్రీ డే క్లీనింగ్ తో సహా మొదటి నుంచి చివరి వరకు మేము అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. నేను ప్రతిరోజు మిడ్ డే మీల్స్ నేను పిల్లల కంటే ముందు నేనే తింటాను యాజ్ ఏ హెడ్ మాస్టర్ గా. అట్లాగే పిల్లలు తాగేటువంటి వాటర్ క్యాన్స్ కూడా రెగ్యులర్ గా నేను మార్నింగ్ క్లీన్ చేయించిన తర్వాతనే వాటర్ నింపిస్తాను ఏ క్లాస్ వాళ్ళకు. అట్లాగే పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకునేటువంటి వాటర్ ట్యాంక్ ను కూడా ప్రతి సోమవారం రోజు వాటర్ ట్యాంక్ కూడా క్లీనింగ్ చేయిస్తాను. ఇక వంట చేస్తున్న సందర్భంలో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటాం. మా దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేవు, పిల్లలంతా చక్కగా తింటున్నారు. నేను కూడా అదే భోజనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ రాజశంకర్ గారు. మీరు చెప్పిన పాయింట్స్ చాలా బేసిక్ అండ్ చాలా ఐ మీన్ టు సే మోస్ట్ బేసిక్ నెసెసిటీ ఆఫ్ ఆల్ డ్యూటీస్ ఆఫ్ హెచ్ఎం. కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ దట్ ఆల్ హెచ్ఎంస్ కూడా చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మీది హైయెస్ట్ ఎన్రోల్మెంట్ కాబట్టి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మేనేజ్మెంట్ ఇన్ యువర్ స్కూల్. సో నెక్స్ట్ రెగ్యులర్ నేను భోజనం చేస్తాను మేడం, నేనే ముందు తింటాను. బేసిక్, అది ఏసీ గారు చెప్పినట్టు దట్ ఇస్ ద మోస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్. మళ్ళీ మేడం వాటర్ ట్యాంక్స్ పిల్లలు వాష్ చేసుకునేటువంటి ట్యాంక్స్ కూడా వీక్లీ వన్స్ మనం బ్లీచింగ్ తో ట్యాంక్ క్లీన్ చేయించాలి. అట్లాగే తాగే నీళ్ళది కూడా రెగ్యులర్ మనం క్లీన్ చేయించాలి. ఓకే, ఇక్కడ మన డిపార్ట్మెంట్ తరఫున మళ్ళీ ఒక చెక్ లిస్ట్ సర్క్యులేట్ చేసుకోండి ఆన్ వాట్సాప్ గ్రూప్. షుజాత్ గారు, నర్సయ్య గారు, డిఓ గారు, ఆల్ ఆఫ్ యూ కైండ్లీ మళ్ళీ మీ దగ్గర ఉన్న బేసిక్ చెక్ లిస్ట్, హైజీన్ అండ్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ చెక్ లిస్ట్ మళ్ళీ సర్క్యులేట్ చేసుకోండి. అండ్ సేమ్ చెక్ లిస్ట్ ప్లీజ్ గివ్ మీ ఆల్సో అండ్ ఏసీ గారు ఆల్సో, బట్ ఐ యామ్ అవేర్ ఆఫ్ వాట్ చెక్ లిస్ట్ హస్ గాన్ అవుట్ టు ఎవ్రీబడి. అండ్ I can also check whether implement చేస్తున్నారా లేదా. ఓకే, నెక్స్ట్ ఉట్నూర్ స్కూల్. శ్రీనివాస్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. మా స్కూల్లో 554 స్ట్రెంత్ ఉంది మేడం. రోజు దాదాపుగా 60-70 kgs మేము వండిపిస్తాం మేడం. దీంట్లో వెజిటేబుల్స్ కొంచెం జాగ్రత్తగా చూస్తాం మేడం. దానికి ఈరోజు సోమవారం తెలుగు, మంగళవారం హిందీ, అట్లా టీచర్స్ మా దగ్గర 24 టీచర్స్ ఉన్నారు మేడం. దాంట్లో డైలీ ఒక సబ్జెక్ట్ కు 2-3 ఉన్నారు మేడం. ముగ్గురు కూడా ఆ సోమవారం వంతుల వారీగా వాళ్ళకు ఇచ్చేసాడు మేడం. తర్వాత ఇదంతా చూడడానికి ఈ స్టాక్ రిజిస్టర్ ఎంత అయింది ఖర్చు అదంతా బిల్ చేయడానికి ఇంకొకరు సెపరేట్ గా ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు సిస్టమేటిక్ గా చూసుకుంటూ వెళ్తారు మేడం. ఈ రోజు కూడా మేము బిఫోర్ ఈ సంఘటన కాకముందే ఒక రైస్ ఎంత, అది పప్పులు ఎంత వేస్తున్నారు, ఎంత వేయాల్సి ఉంటుంది వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దాని తర్వాత ఈరోజు ఎగ్ సర్వ్ చేశాం మేడం. మధ్యాహ్నం నేను కూడా అక్కడే తినడం జరిగింది. రాజశేఖర్ సార్ లెక్కనే నేను కూడా తింటుంటాను మేడం. అయితే
యాజ్ ఎంఈఓగా అందరూ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఉట్నూరు మండలం, బేల మండలం మీరు చెప్పినటువంటి అన్ని ఆల్ 15 to 20 మెజర్స్ అనేటువంటి అందరూ కూడా ఈ 3-4 days లో అన్ని స్కూల్స్ విజిట్ చేసి మరి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. వాళ్ళు కూడా వింటున్నారు మేడం. ఇక్కడ 2 మండల్స్ లో అన్ని స్కూల్స్ కవర్ అయ్యేటట్టు 3 days లో అలా ప్లాన్ చేసుకొని ఈ సంఘటనని మరి కారణాలు ఎక్కడన్నా మనము ఏం కారణాలు అయితే మనం తెలిసి ఉన్నాయి కాబట్టి అవి లేకుండా చూస్తాం మేడం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అండ్ లాస్ట్ గాదిగూడ మండల్ నుంచి నారాయణ సార్, ఆశన్న సార్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గాదిగూడ ఎంఈఓ రెస్పాండింగ్ మేడం. నమస్తే ఆశన్న గారు. మేడం ఇక్కడ గాదిగూడ మండల్లో అన్ని ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి మేడం, మన లోకల్ బాడీకి సంబంధించింది. తర్వాత ఐటీడీఏ కూడా ఒక కేజీబీవి, తర్వాత ఒక 3 ఆశ్రమ హై స్కూల్స్ మాత్రమే ఉన్నాయి మేడం ఇక్కడ. ఓకే, ఎనీ ప్రాక్టికల్ అడ్వైస్ ఉందా? ఎనీ ప్రాక్టికల్ ఫీడ్బ్యాక్ ఫర్ అదర్ పార్టిసిపెంట్స్ ఆర్ నథింగ్? నో ఫీడ్బ్యాక్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం మా స్కూల్ మిషన్ భగీరథ కనెక్షన్స్ చాలా. ఇంట్రొడ్యూస్ చేసుకోండి మేడం. నా పేరు రవీంద్ర, అవును, కరంజీ స్కూల్, జైనత్ మండల్ మేడం. ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ప్రైమరీ స్కూల్లోనే ఎక్కువ వస్తున్నాయి మేడం. కారణం ఏంటంటే సఫిషియెంట్ వాటర్ లేదు. మిషన్ భగీరథ కనెక్షన్స్ ఇప్పటి వరకు పెట్టలేదని చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ ఇది ఇప్పటి వరకు మిషన్ భగీరథ కనెక్షన్స్ స్కూల్లో లేవు మేడం గారు. ఇప్పుడు మిషన్ భగీరథతో మళ్ళీ ఇప్పుడు రివ్యూ చేసుకున్నాము. త్వరలోనే అంటే మిషన్ భగీరథ కనెక్షన్ వచ్చిన వరకు ఏదైనా మీరు లోకల్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారో అది కూడా చాలా రెస్పాన్సిబిలిటీతో చేయాలా. బట్ త్వరలోనే భగీరథ వాళ్ళు కూడా మీ అందరికి కనెక్షన్స్ ఇచ్చేస్తారు. ఓకే మేడం. రవీందర్ సార్. Okay, no issues. I will only say one thing finally. If we any meetings, we will talk, we will do anything. There is only one point to this meeting. Such an incident cannot repeat. That is the basic part. Me schools law, it is all our personal responsibility. Ilanti incident shall not happen, will not happen in Adilabad district at all. That is my one and only instruction, one and only request, and one and only appeal. In the basic hygiene measures, sanitation measures, manam only మామూలు రూల్ ఫ్రేమ్వర్క్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అది కూడా ఒబే చేస్తే ఇలా ఇన్సిడెంట్స్ కూడా జరగదు. which means there is major lapse, major negligence, major casual attitude on part of some of the members at least. So please be on alert. This is the most sensitive time of the year as far as meals are concerned. This type of incident should not repeat under any circumstance in Adilabad district. That is the message from my side. Now I request AC Garu, Miru kindly me concluding remarks could I say we can I think close the meeting on this topic. Any other topics could department can take it forward or they can see. Sure. I hope all the instructions iవ్వడం జరిగింది ma'am. District administration is very serious on health of the students in the entire district. Kabatti even sanitation kuda mem ninna kuda we have told them all of them to engage with panchayats and registers kuda maintain cheyamani cheppడం జరిగింది. Multi-purpose worker unte multi-purpose worker or if your scavenger is already there, if in atanni engage చేయడం ఈజీ అయితే GP వాళ్ళు దానికి అతన్ని స్పాన్సర్ చేయడం జరుగుతుంది informal arrangement లో for that period of duration of his service. Kabatti this instruction for sanitation is already given. Instruction for midday meal list wise మీకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు. So I hope everything is noted by minutes of this meeting. So ఇవి కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిటి కూడా ఈ రోజు జరిగిన మినిట్స్ కూడా అందరూ every school should get this minutes of meeting. ఇది అన్ని వాట్సాప్ లో షేర్ చేయండి and also it should be given as one copy to all the schools. So corresponding MEOs ఈ రోజు జరిగిన మీటింగ్ నోడల్ ఆఫీసర్స్ గానీ శానిటేషన్ గానీ కిచెన్ షెడ్స్ క్లీనింగ్ కానీ రేషన్ ఆఫ్ ఫుడ్ కానీ క్వాంటిటీ కానీ
ఎస్పెషల్లీ కుక్స్ క్లీన్ చేసే వర్క్ చేసేటప్పుడు నోడల్ ఆఫీసర్స్ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ కానీ ఆర్ ఈవెన్ సోర్స్ ఫర్ క్లీనింగ్ వెజిటేబుల్స్ కానీ ఆర్ ఈవెన్ రేషన్ అనేది అవుట్డేటెడ్ ఉండకుండా చూసుకోవడము. ప్లస్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ మెడికల్ కమ్యూనికేషన్. ఏవైనా ఇష్యూస్ ఇన్ కేస్ ఎనీ నాట్ జస్ట్ ఫుడ్ పాయిజన్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్, నాట్ జస్ట్ ఫుడ్ పాయిజన్, ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అదర్ ఇష్యూస్, మీ పిహెచ్సి మెడికల్ డాక్టర్ కానీ ఏ ఆశా కానీ ఏఎన్ఎం ఆఫ్ దట్ విలేజ్ అనేవి మీ స్కూల్లో బయట రాసి ఉండాలి. పబ్లిక్లీ ఇట్ షుడ్ బి దేర్ అట్ దేర్. సో ఇఫ్ యువర్ టైమ్ is very short, teacher is unable to take any faster response in that short period of time, critical communication for this crisis లో you should always reach to your health department. మీ ఓన్ గా నేను ఆటోలో పంపిస్తాను, నేను ట్రీట్ చేస్తాను అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ షుడ్ ఆల్వేస్ టేక్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్. సో అక్కడ ఉన్న పిహెచ్సి డాక్టర్ కానీ ఆశా కానీ ఏఎన్ఎం కానీ యూ షుడ్ కాంటాక్ట్. ఇఫ్ దిస్ 3 people are, if you feel that వీళ్ళందరూ హ్యాండిల్ చేయలేకపోతున్నారంటే then immediately you should reach to the corresponding ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ యువర్ ఆల్ ఎంఈఓస్ ఉన్నారు, దేర్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్, వాళ్ళు షేర్ చేసిన విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు ద కరెస్పాండింగ్ మెడికల్ ఆఫీసర్, ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈవెన్ యువర్ 108 అంబులెన్స్ ఇఫ్ యూ నీడ్ ఇట్ వెరీ ఫాస్ట్ అండ్ ఇఫ్ ఆర్ నాట్ ఏబుల్ ప్రొవైడ్, అది యూ షుడ్ ట్రై టు డైల్ ఇట్. అక్కడ కూడా ఏమైనా డీటెయిల్ ఉండి ఏమైనా మీకు అవ్వట్లేదు అని అనుకుంటే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ మన గవర్నమెంట్ అథారిటీ ప్రకారం ఏమంటున్నా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అరేంజ్ చేసుకున్నట్టు చూసుకోవాలి. ఆర్ ఆ కరెస్పాండింగ్ 108 మేము ఎక్కడో చోట వీల్ డెఫినెట్లీ కాంటాక్ట్ విత్ రెస్పాన్స్ టైమ్, విల్ స్పీక్ టు ద కరెస్పాండింగ్ డిఎంహెచ్ఓ అండ్ ఆల్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో దేర్ ఇస్ నో టైమ్ షుడ్ నాట్ బి లాస్ట్ ఇన్ దిస్ క్రైసిస్ కమ్యూనికేషన్. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఈరోజు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్సో మెడికల్ అడ్వైస్ అండ్ క్రైసిస్ కమ్యూనికేషన్ నోడల్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా అందరు ఫాలో అవ్వాలి. We will review it again every 2-3 weeks. ఎస్ఎంసి కమిటీ మీటింగ్స్ లో మిడ్ డే మీల్ స్కీమ్ ఇవన్నీ కూడా పేరెంట్స్ రివ్యూ చేసుకుంటేనే మీ యొక్క స్కూల్ కరెక్ట్ అవుతాయి. చాలా చోట్ల సరిగా చేయట్లేదు కాబట్టి ఇష్యూస్ అవుతున్నాయి. సో అవి కూడా చూసుకోండి. సో సుజాత్ ఖాన్ షేర్ దట్ మినిట్స్ ఏవైతే ఉన్నాయో మాకు అండ్ కలెక్టర్ గారికి అండ్ ఆల్ ద హెచ్ఎంస్ అందరికి కూడా ఒక కాపీ కంపల్సరీగా యూ షుడ్ రీచ్ టు ఎవ్రీవన్. సో దోస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ us. Sir, I will. So you can close the teleconference if you have any other given instructions other than this in care on time. Otherwise, సార్ ఏమన్నా చెప్పాలా? థ్యాంక్ యూ సార్. హానరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు మరి ఈరోజు జరిగినటువంటి సంఘటనను పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మరి ప్రికాషన్స్ మనకు చెప్పారు. సార్ మీరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కానీ తర్వాత అదేవిధంగా ఈ యొక్క గైడ్ లైన్స్ తో పాటు సజెషన్స్ ఇచ్చిన వాటిని తప్పనిసరిగా మేము ఎంఈఓలకు కాంప్లెక్స్ హెచ్ఎంలకు అందరు హెడ్ మాస్టర్లకు చెప్తాం సార్. మేము ప్రతిదీ మీరు చెప్పినటువంటి ప్రతి విషయం కలెక్టర్ గారు తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు మీరు చెప్పిన విషయాలన్నీ మేము వాటన్నింటినీ ఎజెండా రూపంలో ఉన్న వాటన్నిటిని మేము రాసుకొని ఉన్నాం సార్. రేపు వాటికి ఆ మినిట్స్కి సంబంధించి ఈ రోజు మీరు డిస్కస్ చేసి మాకు ఇచ్చినటువంటి సజెషన్ అన్ని మేము ఒక పేపర్లో రాసి సార్ డిఓ గారి సంతకంతో ఇస్తాం సార్. అదేవిధంగా ఎంఈఓలకు కాంప్లెక్స్ హెడ్మాస్టర్లకు కూడా వాటిని సర్క్యులేట్ చేస్తాము. ఇన్ ఫ్యూచర్ ఇటువంటి సంఘటన తిరిగి రిపీట్ కాకుండా మరి మేమందరము డిపార్ట్మెంట్ గా అందరం బాధ్యత వహిస్తాం సార్. తప్పనిసరిగా మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి సంఘటన జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం సార్. మరి ఇలాంటి సంఘటన చాలా మేడం గారు చెప్పారు, కలెక్టర్ మేడం గారు మరి చాలా షార్ట్ఫుల్ గా ఉన్నటువంటిది మన జిల్లా స్థాయిలో జరిగినటువంటిది. మరి ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా మేమందరము జాగ్రత్త తీసుకుంటాం సార్. మరి జరిగిన సంఘటనకు మరి డిపార్ట్మెంట్ పరంగా కూడా మరి మీకు సారీ చెప్తున్నాం సార్. ఎందుకంటే చాలా ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ కావడం జరిగింది. మరి ఈరోజు ఆ పేపర్స్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ సంఘాల వాళ్ళు కానీ వచ్చి చాలా ఇబ్బంది చేయడం జరిగింది. కాబట్టి ఫర్దర్లో ఇటువంటి సంఘటన జరగకుండా చూస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరి ప్రశాంత వాతావరణం లోపల ఎండిఎం నిర్వహణతో పాటు ఇంకా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సుజాత్ ఖాన్ సార్. సార్ అనుమతిస్తే సార్ మీటింగ్ క్లోజ్ చేసుకోవాలా సార్? సార్ మీరు అనుమతిస్తే మీటింగ్ క్లోజ్ చేసుకోవాలి. శానిటేషన్
సార్ మీటింగ్ క్లోజ్ చేయడానికి అనుమతి ఉన్నది సార్. నారాయణ సార్ చెప్పదలుచుకుంటారు ఏమన్నా? నారాయణ సార్ ఏమన్నా చెప్తారా? సార్ లిఫ్ట్ అయినట్లున్నారు కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు. అడిషనల్ కలెక్టర్ సార్ ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ సార్. ఓకే సార్. అప్పుడు ఇందాక మన గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత మన సెక్టరల్ ఆఫీసర్స్ అందరు చెప్పినట్లుగా, అదేవిధంగా చాలా మంది ఎంఈఓస్, హెడ్ మాస్టర్స్ కూడా చెప్పడం జరిగింది. మన అందరం కూడా మన స్కూల్ లెవెల్లో చాలా మటుకు జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు మరి ఇలాంటి దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటనలు జరగడం విచారకరం. దయచేసి మనందరం కూడా ఇంకా కొంత జాగ్రత్త తీసుకొని, ముఖ్యంగా ఇప్పుడు అందరూ మన దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయం, మనం పరిశీలనలో కూడా గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ కూరగాయల విషయంలో కొంత లాస్ట్ ఏంటి క్వాలిటీ ఉన్నటువంటి ఐటమ్స్ తెచ్చుకున్న సందర్భాలు అప్పుడప్పుడు దృష్టికి వస్తాయి. ఇలాంటి ప్లస్ మళ్ళా కిచెన్ సెట్ ఉన్నటువంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో అవి అపరిశుభ్రంగా ఉండడం కానీ, వాటర్ సప్లై అయ్యేటటువంటి సోర్స్ కానీ అవి అపరిశుభ్రంగా ఉండడం వల్ల ఇలాంటి కొంత తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా మనందరం కూడా జాగ్రత్తలు తీసుకుందాం సార్. మరి ఈ సందర్భంగా మన విద్యాశాఖ తరఫున కలెక్టర్ మేడం గారికి కానీ, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి కానీ మనం ఒక అష్యూరెన్స్ ఇస్తూ, ఇలాంటి జరగకుండా, ఇలాంటి జరిగినందుకు చింతిస్తూ వారికి మనందరి తరఫున ఇంటి క్షమాపణలు కోరుకుంటూ ఇంకోసారి జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తూ, మరి మీ అందరి పర్మిషన్తో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.